ప్రేమించేది నాన్న మాకు ఇచ్చినందుకే మీకు వందనాలు. మరొకసారి ప్రభువైనా టీటీపీ క్లాసెస్లో పాల్గొన్నట్లు మేము మాకు అనుగ్రహించిన శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి వందనాలు. మొదటి సెషన్లో మీ ప్రభుత్వం నడిపించారు. ఈ సెకండ్ సెషన్ని మేము ప్రారంభించుకోవచ్చుండగా సహాయం చేయండి. దేవా మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. మాకు అవసరమయ్యే ప్రతి మాట ఈరోజు దేవనాయన మేము నేర్చుకోవడానికి మీ ప్రత్యేకమైన కృప నడిపింపు సహాయం మీరు మాకు దయచేయమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్న సమయాన్ని అందరినీ కూడా మీ చేతులు అందించుకుంటూ క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో స్తుతులు చెల్లించి ప్రార్థన చేసి వేడుకుంటున్నాం. దేవునికి స్తోత్రం. దేవుని పరిశుద్ధ నామానికి స్తుతి మహిమ ఘనత ప్రభావాలు కలుగుగాక. దేవుడు అనుగ్రహించిన ఈ మంచి సమయాన్ని బట్టి మొట్టమొదటిగా దేవుడికి వందనాలు. అలాగే చేరవలసినకి ప్రభు యేసు క్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. గడిచిన వారంలో మనం వివరణాత్మకమైనటువంటి బోధన విధానంలో 3వ మెట్టుని స్టడీ చేస్తా ఉన్నాం. 3వ మెట్టు ఉదాహరణలు, ఉపమానాలు, దృష్టాంతాలు ఏ విధంగా సందేశాల్లో మనం ఉపయోగించాలి అనేటటువంటి దాని కొరకైనటువంటి విషయాలు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. 2 ప్రధానమైనటువంటి విషయాలు. ఒకటి ఉదాహరణలు ఎందుకు, 2 ఉదాహరణలు ఏ విధంగా ఉంటే బాగుంటుంది, ఎలా చెప్తే బాగుంటుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకునేటటువంటి క్రమంలో 4 ప్రధానమైనటువంటి ఉద్దేశాలు నేర్చుకున్నాం. ఆ తర్వాత 6 మార్గదర్శకాలు, ఉదాహరణలు ఉపయోగించేటటువంటి విధానంలో 6 గైడ్ లైన్స్ మనం నేర్చుకోవడానికి గడిచిన వారంలో దేవుడు మనకి సహాయం చేస్తూ వచ్చారు. ఎప్పుడైనా సరే మీరు ఒక సందేశంలో ఒక ఉదాహరణ చెప్పదలిచినప్పుడు టు మేక్ ద పాయింట్ క్లియర్, మీరు చెప్పాలి అనుకున్నటువంటి విషయాన్ని సులువుగా, అలాగే మీరు చెప్పాలి అనుకున్నటువంటి సత్యాన్ని అర్థమయ్యేటటువంటి రీతిలో ప్రజలకి వివరించాలని తలంచినప్పుడు మీరు ఏ వాక్య భాగాన్ని అయితే ఎంపిక చేసుకున్నారో ఆ వాక్య భాగాన్ని వివరించడం కొరకు అనుకూలమైనటువంటి ఉదాహరణలే ఉపయోగించాలి తప్ప వేరే ఉదాహరణలు ఉపయోగించి మీరు చెప్పాలి అనుకున్నటువంటి విషయాన్ని ప్రజలు తెలియపరిచే ప్రయత్నం చేయకూడదు. ఉదాహరణకి మీరు చెప్పేటటువంటి సందేశం ఒకటి అయినప్పుడు ఉపయోగించేటువంటి ఉదాహరణ దానికి అనుకూలంగా లేకపోతే మీరు చెప్పాలి అనుకున్నటువంటి వాక్య సత్యం అర్థం అవడానికి బదులు అపార్థం చేసుకోవడానికి లేదా అర్థం కాకుండా ఉండడానికి ఎక్కువైనటువంటి అవకాశం ఉంటుంది. కనుక మీ సందేశం, మీ ఉదాహరణ ఏదైతే ఉంటుందో అవి సంబంధం కలిగినటువంటివిగా ఉంటాయి. కొందరు చెప్పేటటువంటి వాక్య సందేశాలు ఒకటైతే తీసుకునేటటువంటి ఉదాహరణలు ఒకటిగా ఉంటాయి. అంటే ఏదో గుర్తొచ్చింది మధ్యలో, దాన్ని ఆధారంగా చేసుకొని ఏదో ఒకటి తెలియచెప్పేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. గడిచిన వారంలో నేను మీకు ఒక అవుట్లైన్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేశాను. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాలను ఆధారంగా చేసుకొని ఒక సంక్షిప్తమైనటువంటి వర్ణన, సందేశానికి అవసరమైనటువంటి సంక్షిప్తమైనటువంటి వర్ణన ఏదైతే ఉంటుందో దాన్ని మీకు తెలియపరిచేటటువంటి ప్రయత్నం చేసుకోవచ్చాను. మనం తీసుకునేటువంటి వాక్య భాగం సందేశం పేరు, మనం సందేశానికి ఇచ్చినటువంటి పేరు చూసాం. అది కూడా తర్వాత వాక్య భాగం యొక్క ముఖ్య భావం, అది కూడా చూసాం. తర్వాత వాక్య సందేశం యొక్క ఉద్దేశం సంక్షిప్త వర్ణన లేదా అవుట్లైన్. అవుట్లైన్ లో 2 ప్రధానమైనటువంటి విషయాలు జ్ఞాపకం చేసుకుంటాం.
ఇదంతా కూడా ఏంటంటే ఒక వాక్య భాగాన్ని ఆధారంగా చేసుకొని మనము వివరణాత్మకమైనటువంటి సందేశాన్ని నిర్మించేటటువంటి పద్ధతి. ఓకేనండి. సో ఇది గడిచిన వారంలో మనం ఒక వాక్య భాగాన్ని ఆధారంగా చేసుకొని తీసుకున్నటువంటి అవుట్లైన్. అయితే ప్రసంగం మొత్తం అలా ఉంటుంది అనేటటువంటి ఉద్దేశంతో దాన్ని వ్రాయడం జరిగింది. ఇప్పుడు నేను చెప్పాలి అని తలంచినటువంటి విషయం ఏంటంటే, మనము సంక్షిప్తమైనటువంటి వర్ణన చేసిన తర్వాత, అవుట్లైన్ ఇచ్చిన తర్వాత, అవుట్లైన్కి అలాగే ఉదాహరణలకు మధ్య మనం చేయాల్సిన ఏంటంటే దేవుని వాక్యాన్ని లోతుగా అధ్యయనం చేయడం. ఓకే, లోతుగా అధ్యయనం చేసేటటువంటి క్రమంలో మీరు ప్రతి విషయం దగ్గర ఒక ఉదాహరణ చెప్పాలని తలంచినప్పుడు మీరు చెప్పేటటువంటి ఉదాహరణ దృష్టాంతం ఏదైతే ఉందో అది మీరు ఇస్తున్నటువంటి పాయింట్ ఏదైతే ఉంటుందో దానికి అనుకూలమైనటువంటి విధానంలో ఉండాల్సినటువంటి అవసరత ఉన్నది. మనం మార్గదర్శకాలు చూసాం, అవుట్లైన్ ఉదాహరణలు ఏ విధంగా ఉండొచ్చు అనేటటువంటి దానికి కొన్ని మార్గదర్శకాలు మనం జ్ఞాపకం చేసుకోవడం జరిగింది. సాధ్యమైనంత వరకు మొట్టమొదటిగా మనం ఏం చెప్తున్నారు అని అంటే, ఎక్కువగా మీరు తీసుకునేటటువంటి ఉదాహరణలు బైబిల్కి సంబంధించినటువంటి వాటిని ఎంపిక చేసుకోండి. మీరు ఒక వాక్య సందేశాన్ని చెప్తున్నప్పుడు ఈ పాయింట్ మీరు వివరించేటటువంటి క్రమంలో మీరు బైబిల్ సంబంధిత ఉదాహరణలు తీసుకున్నట్లయితే కనుక దానివల్ల కలిగేటటువంటి ఫలితం ఏంటంటే, వాక్యాన్ని అద్భుతమైనటువంటి రీతిలో వివరిస్తుంది కనుక ప్రజలకి విషయం అనేది అర్థవంతంగా ఉంటుంది, లేకపోతే సరిగ్గా అర్థమయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది అనేది మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. సహజంగా నా వ్యక్తిగతంగా నేను వాక్య సందేశాలు చెప్పేటప్పుడు వివరణాత్మకమైనటువంటి బోధలను తెలియపరిచేటటువంటి క్రమంలో ఎక్కువగా నేను ఉదాహరణలు మూడు రకాలుగా తీసుకుంటాను. అంటే మూడు ప్రధానమైనటువంటి అంశాలను ఆధారంగా చేసుకొని తీసుకుంటాను. మొదటిది ఏంటి అని అంటే బైబిల్ పరమైనటువంటి ఉదాహరణలు. రెండవది ఫ్రమ్ ద హిస్టరీ, సంఘ చరిత్రలో నుండి కొన్ని ఉదాహరణలు తీసుకునేటటువంటి ప్రయత్నం చేస్తాను. తర్వాత మూడవది వ్యక్తిగత అనుభవాల్లో నుండి, దేవుడు జరిగించినటువంటి కార్యాల్లో నుండి కొన్ని ఉదాహరణలు తీసుకొని వివరించేటటువంటి ప్రయత్నం చేస్తాను. ఈ మూడు ఎక్కువగా తీసుకుంటాను ఉదాహరణ చెప్పేటప్పుడు. అయితే ఇక్కడ మీరు ఉదాహరణ ఏ విధంగానైనా తీసుకోండి, పరిశుద్ధ గ్రంథంలో తీసుకోండి, ఆ తర్వాత చరిత్రలో తీసుకోండి, అలాగే మీ వ్యక్తిగత జీవిత అనుభవాల్లో తీసుకోండి. మేక్ షూర్ దట్ మీరు చెప్పేటటువంటి ఉదాహరణ మీరు ఏ పాయింట్ గురించి అయితే మాట్లాడుతున్నారో ఆ పాయింట్ని వివరించేదిగా ఉండాలి. అర్థమైందండి? ఇక్కడ దేవుడికి యుక్తమైనటువంటి సేవను మనం చేయడం కొరకై రెండు ప్రాముఖ్యమైనటువంటి విషయాలు పౌలు భక్తుడు 12వ అధ్యాయం 1-2 వచనాలు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. మొదటి ఏంటి? సమర్పించుకోకుండా దేవుడికి ఒక వ్యక్తి ప్రీతికరమైనటువంటి సేవ చేయలేదు. తర్వాత రెండవది రూపాంతరపరచబడిన అనుభవంలోనికి రావడం. ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరగకుండా, రూపాంతరపరచబడినటువంటి అనుభవం అనేది మన జీవితాల్లో రాకుండా మనం దేవునికి యుక్తమైనటువంటి సేవను చేయాలి. సింపుల్ గా పెట్టండి. మీరు చెప్పాలి అనుకున్నటువంటి విషయాన్ని ప్రజలకు అర్థమయ్యేటటువంటి మాటల్లో వివరించేటటువంటి ప్రయత్నం చేయండి. సో సమర్పించుకోవడం అనేటటువంటి మాట దగ్గరికి వచ్చిన తర్వాత నేను దేవునికి ఎందుకు సమర్పించుకోవాలి, ఎలా సమర్పించుకోవాలి అనే రెండు ప్రశ్నలకి సమాధానం ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాను. ఎందుకు సమర్పించుకోవాలి దేవునికి? రోమపత్రిక 12వ అధ్యాయం 1వ వచనం కాబట్టి అనేటటువంటి మాటతో ప్రారంభమైంది. దేర్ఫోర్ అనేటటువంటి మాటతో ప్రారంభమైంది. దేర్ఫోర్ కాబట్టి అనేటటువంటి మాట ఎప్పుడు ఉపయోగిస్తారో మీకు తెలియదు. ఇంకా రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం దగ్గర నుండి 11వ అధ్యాయం వరకు కూడా అపోస్తుడైనటువంటి పౌలు భక్తుడు అనేకమైనటువంటి విషయాలు, సిద్ధాంతపరమైన విషయాలు, బోధనాపరమైనటువంటి విషయాల గురించి మాట్లాడుతూ వచ్చారు. అలా మాట్లాడేటటువంటి క్రమంలో మనం అనుభవించినటువంటి దేవుని వాత్సల్యం ఎంత ఉన్నతమైందో తాను ముందుగా చెప్పినటువంటి విషయాల్లో 11వ అధ్యాయంలో చెప్పినటువంటి విషయాల్లో అనేకమైనటువంటి వాటిని తెలియపరుస్తూ వచ్చారు. సో
ఒక వ్యక్తి తన జీవితాన్ని దేవుడికి ఎందుకు సమర్పించుకోవాలి అని అంటే, దేవుని వాత్సల్యం, దేవుని మర్సీ, దేవుని యొక్క కృపను అనుభవించాం కాబట్టి కృతజ్ఞత కలిగి దేవునికి మనల్ని మనం సమర్పించుకోవాలి అనేది ఆయన అక్కడ తెలియజేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి అంశమైనటువంటి. ఇక్కడ నేను ఒక ఉదాహరణ చెప్పాలి అని నాకు అనిపించింది. ఓకే, టు మేక్ ద పాయింట్ క్లియర్, చెప్తున్నటువంటి వాక్య సత్యం ఏదైతే ఉందో అది మీకు అర్థమయ్యేటటువంటి రీతిలో నేను మరి వివరించాలనేటటువంటి తాత్పర్యం కలిగినటువంటి వారిగా ఉన్నాను. కాబట్టి నేనేం చేస్తున్నాను, ఒక ఉదాహరణ తీసుకున్నాను. ఇప్పుడు నా ఉదాహరణ ఈ పాయింట్ ని వివరించేదిగా ఉండాలి, కానీ ఈ పాయింట్ ఎక్కడో దూరంగా ఉండేటటువంటిది కాకూడదు. చరిత్రలో నుండి ఒక చిన్న సంఘటన నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మనకి ఆయా స్థలాల్లో రక్షణ సైన్యం, సాల్వేషన్ ఆర్మీ అనేటటువంటి ఒక సహవాసానికి సంబంధించినటువంటి సంఘాలు మీకు కనబడతా ఉంటాయి. విలియం బూత్ గారు అనేటటువంటి దైవజనుడు స్థాపించినటువంటి పరిచర్యకు అనుబంధంగా ఉండేటటువంటి సంఘాలు. ఈ సాల్వేషన్ ఆర్మీలో ఒక ఏమంటారు, డాక్టర్ గారు పనిచేసేవాళ్ళంట. ఇనిషియల్ స్టేజ్ లో, ప్రారంభ దశలో ఉన్నటువంటి సమయం అందు ఒక డాక్టర్ గారు ఆ యొక్క సహవాసంలో పనిచేస్తూ ఉండేటటువంటి వాళ్ళు. అయితే ఈ డాక్టర్ గారి పేరు డాక్టర్ షా. ఓకే, ఆయన విలేజ్లోకి వెళ్ళి సువార్త ప్రకటన చేస్తూ ఆయన తెలిసినటువంటి వైద్యాన్ని ప్రజలకు అందిస్తూ ప్రభు యొక్క సువార్త గురించి మాట్లాడుతూ ఉండేటటువంటి వాళ్ళు. అయితే ఒక స్థలంలో నేరపూరితమైనటువంటి ప్రవృత్తి, లేకపోతే భయంకరమైనటువంటి క్రిమినల్స్ గా ఉన్నటువంటి ఒక 3 దొంగల్ని పోలీస్ అధికారులు పట్టుకున్నారంట. విలియం బూత్ గారు సేవలో పరిచయం చేస్తున్నటువంటి డాక్టర్ షా గారు ఏ ప్రాంతంలో అయితే ఉంటారో ఆ ప్రాంతానికి దగ్గరగా ఉన్నటువంటి స్థలంలో. అయితే ఆ 3 ఖైదీలైనటువంటి వారిని ఇనుప సంఖ్యలతో బంధించేసి ఒక దగ్గర పడవేశారు. మరి వాళ్ళకి సరి అయినటువంటి రీతిలో వాళ్ళని చూస్తున్నారు లేదు తెలియదు. మొత్తానికి వారి యొక్క కాళ్ళు చేతులు అన్నీ కూడా సంఖ్యల చేత బంధింపడినటువంటి పరిస్థితుల్లో చాలా దీన స్థితిలోకి వెళ్ళిపోయినటువంటి వారుగా ఉన్నారు. బాగా ఆ సంఖ్యలు ఒత్తుకొని కాళ్ళ నిండా పుండ్లు పడిపోయి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో, అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈ డాక్టర్ షా గారిని వాళ్ళ దగ్గరికి పిలిపించారు. ఎందుకంటే నేను వైద్యుడు కాబట్టి పిలిపించిన తర్వాత డాక్టర్ షా గారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి అవసరమైనటువంటి వైద్యం చేస్తా ఉన్నాడు. ఏది, ఆ కాళ్ళు చేతులకి వేసినటువంటి ఇనుప సంఖ్యలు ఏవైతే ఉంటాయో ఆ సంఖ్యలు అవి వారిని ఎక్కువగా ఇబ్బంది పెట్టి కాళ్ళు చేతులు అన్ని కూడా పుండ్లు పడేటట్లు చేసినటువంటి పరిస్థితుల్లో వాటిని శుభ్రంగా క్లీన్ చేస్తా ఉన్నారు. గాయాలన్నింటినీ కూడా కడిగి వాటికి వైద్యం చేస్తా ఉన్నారు. వైద్యం చేసేటటువంటి క్రమంలో వాళ్ళకి యేసుక్రీస్తు ప్రభువును గురించినటువంటి సువార్త చెప్పాడు. సువార్త చెప్పిన తర్వాత వాళ్ళల్లో మార్పు కలిగింది, పరివర్తన కలిగింది, లేదా వాళ్ళు ఆయన చెప్పినటువంటి సువార్తను అంగీకరించారు అనేటటువంటి తలంపిని కలిగినప్పుడు జైలు అధికారుల దగ్గరికి వెళ్ళి ఈ 3 కూడా విడుదల చేయాలి, వీళ్ళకి నేను జామీన్ ఉంటానని చెప్పి వాళ్ళని ఆ జైల్లో నుండి బయటికి తీసుకొని వచ్చాను. ఓకేనండి, వాళ్ళకి ఆ జైల్లో నుండి బయటికి తీసుకొని వచ్చాను. సరే, వాళ్ళు బయటకు వెళ్ళిన తర్వాత ఇంకా చక్కగా ఈ దైవజనుడు చెప్పినటువంటి మాటల ప్రకారం జీవించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒకరోజు ఈ డాక్టర్ గారు వేరే ప్రాంతానికి పరిచర్య కోసం వెళ్లాల్సి వచ్చినటువంటి పరిస్థితుల్లో ఈ డాక్టర్ గారి ఇల్లు ఎక్కడో ఊరికి కొంచెం దూరంగా ఉండేటటువంటి పరిస్థితి ఉంది. భార్య పిల్లల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతా ఉండేటటువంటి వాడు పరిచర్య. అయితే చెప్పాడంట, ఆయన ఎక్కడికి వెళ్ళినా కానీ సాయంత్రానికి ఇంటికి వచ్చేవాడు, కానీ ఆ రోజు రాలేనటువంటి పరిస్థితులు వచ్చాయి, దూరం వెళ్లాల్సినటువంటి పరిస్థితులు వచ్చాయి. అలాంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు ఈ డాక్టర్ గారు ఆ భార్య పిల్లలతో చెప్పాడంట, నేను ఇట్లా బయటకు వెళ్తున్నాను, మీరేం కంగారు పడమాకండి, ప్రభు మనకి తోడై ఉంటాడు, ఏ పరిస్థితి కూడా చలించొద్దని చెప్పి ఒక అభయాన్ని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆ రాత్రి దాదాపుగా అర్ధరాత్రి గడిచేటటువంటి సమయం ఏదైతే ఉందో ఆ సమయానికి వీళ్ళ ఇంటి బయట, డాక్టర్ గారి ఇంటి బయట కొన్ని శబ్దాలు వినపడుతున్నాయి, చప్పులు వినపడుతున్నాయి, ఎవరు వచ్చినట్లు, అలికిడి అవుతున్నట్లు ఇట్లా శబ్దాలు వినపడుతుంటే ఆ డాక్టర్ గారి భార్యకి పిల్లలకి చాలా భయం అనిపించింది.
భయం అనిపించిన పరిస్థితుల్లో డాక్టర్ గారు చెప్పిన మాట గుర్తుపెట్టుకున్నారు. ఎవరు వచ్చినా సరే ఏం కంగారు పడమాకండి, తలుపు తెరవమాకండి, ప్రభు మీకు తోడుగా ఉంటాడని చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకొని, అలాగే రాత్రిపూట పిల్లల్ని కాస్త ధైర్యపరుస్తూ వాళ్ళని నిద్రపుచ్చి ఈ మాత్రం అలాగే నిద్ర లేకుండా ఉండిందండి. ఉదయం అయిన తర్వాత ఇక తెల్లవారింది అని నిర్ధారణకు వచ్చిన తర్వాత ఈమె లేచి చూస్తే బయట ఈ డాక్టర్ గారు ఎవరికైతే సేవ చేశాడో, ఎవరికైతే వైద్యం చేశాడో, ఎవరికైతే సువార్త చెప్పాడో, ఎవరినైతే జైల్లో నుండి బయటికి తీసుకుని వచ్చాడో వాళ్ళు ఆ ఇంటి దగ్గర ఉన్నారు. వాళ్ళ అవతారం, వాళ్ళ యొక్క విధానం ఇదంతా చూసి ఈయనకి కొంచెం కంగారు అనిపించి ఎవరు మీరని చెప్పి కొంచెం గట్టిగా అడిగేసరికి వాళ్ళు వాళ్ళ యొక్క జీవితంలో జరిగినటువంటి ఆ సంగతిని అంతా కూడా చెప్పారండి. చెప్పి ఇలా అన్నారంట, అమ్మ డాక్టర్ గారు లేరని తెలిసింది, వేరే ప్రాంతం వెళ్ళారని తెలిసింది, మీరున్నటువంటి స్థలం అంత మంచిది కాదు, కాబట్టి మేము మీకు భద్రతగా ఉండడం కోసం, సెక్యూరిటీగా ఉండడం కోసం మీ దగ్గరికి రావాలి అని అనిపించింది కనుక మీ ఇంటికి వచ్చామే తప్ప మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు అని చెప్పి మాట్లాడుతూ ఆ ముగ్గురు కూడా ఇలా అన్నారంట, ఆయన మాకు చేసినటువంటి సేవకి మమ్మల్ని కృతజ్ఞతగా మీ ఇంటి దగ్గర సేవ చేసుకొనియండి అని చెప్పి తెలియపరుస్తూ వచ్చాం. ఇది ఒక ఉదాహరణ. ఓకే, ఇది ఒక ఉదాహరణ. ఎందుకు చెప్తున్నాను అని అంటే వాళ్ళు డాక్టర్ గారు చేసినటువంటి పరిచర్యను అనుభవించారు కాబట్టి ఓకే, కృతజ్ఞత కలిగి ఈ డాక్టర్ గారి దగ్గరికి వచ్చి కొంత సేవ చేసుకోవడానికి అవకాశం ఇవ్వమని అడుగుతూ ఉన్నారు. ఒక వ్యక్తి తాను దేవుడికి సమర్పించుకునేటటువంటి విషయంలో ఎక్కువగా చూడాల్సింది ఏంటి అని అంటే అనుభవించినటువంటి వాత్సల్యాన్ని చూడాలి. అర్థమైందండి? అనుభవించినటువంటి వాత్సల్యాన్ని చూడాలి. ఇది ఒక మద్దతు స్టోరీ కాదు, చరిత్రలో జరిగినటువంటి ఒక సంఘటన. ఈ సంఘటన ఒక ఇల్లుస్ట్రేషన్ గా నేను ఉపయోగించేటప్పుడు అది నేను చెప్తున్నటువంటి విషయం ఏదైతే ఉందో ఆ పాయింట్ ని క్లియర్ గా అర్థమయ్యేటట్లుగా ప్రజలకి చెప్పాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. సో ఉదాహరణ మనం తీసుకునేటప్పుడు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే మీరు బైబిల్లో నుండి తీసుకోండి, చరిత్రలో నుండి తీసుకోండి, లేదా అనుదిన జీవితంలో జరిగేటువంటి మీ అనుభవాలే కానివ్వండి, అవి ఖచ్చితంగా చిన్నవిగా ఉండాలి మొదట. అలాగే మీరు చెప్పేటటువంటి విషయాన్ని చక్కగా ప్రజలకి చేరవేసేటట్లుగా ఉండాలి తప్ప వాళ్ళని కన్ఫ్యూజన్ లోనికి నెట్టేటటువంటిదిగా ఉండకూడదనే విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాల్సినటువంటి అవసరత ఉన్నదన్నమాట. సో మీరు ఎక్కడైనా సరే ప్రతి పాయింట్ దగ్గర మీరు ఒక ఉదాహరణ వివరించాలి అని అనుకున్నప్పుడు ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం అయి ఉంటుందన్నమాట. సో మీరు ఎట్లాగైనా ఉదాహరణ తీసుకునేటటువంటి ప్రయత్నం చేయవచ్చు. అయితే గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి మనం దేవుడి సన్నిధిలో లేమనే విషయాన్ని ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. వినోదపరచడానికి కాదు. ఉదాహరణ చెప్పిన మనం విట్టి సెయింగ్ అంటే ఏంటంటే సర్కాస్టికల్ గా మాట్లాడటం అనమాట. అంటే కాస్తంత అపహాస్యపు ధోరణిలో మాట్లాడినా ఏదైనా సరే మీరు చెప్తున్నటువంటి విషయం ఏదైతే ఉందో అది ప్రజలకు అర్థమయ్యేటట్లు చేయాలి తప్ప ప్రజల్ని వినోదపరచడానికి మనం లేవనేటటువంటి విషయాన్ని ప్రధానంగా జ్ఞాపకం పెట్టుకోవాల్సినటువంటి అవసరత ఉన్నది. ఓకేనండి? సో ఇది ఇప్పటి వరకు మనం వాక్య భాగం యొక్క ముఖ్య భావాన్ని ఏ విధంగా నిర్ణయించాలో చూస్తూ వచ్చాం. తర్వాత సంక్షిప్తమైనటువంటి వర్ణన అవుట్లైన్ ఎలా చేయాలో అది కూడా చూసాం. ఆ తర్వాత చెప్పేటటువంటి ఉదాహరణలు దృష్టాంతాలు ఏ విధంగా ఉండాలో అవి కూడా చూసే ప్రయత్నం చేసాం. నెక్స్ట్ పాయింట్ ఏంటి అని అంటే అన్వయం అప్లికేషన్. మనం మొట్టమొదటి పుస్తకంలో 3 ప్రధానమైనటువంటి విషయాలు చూసాం. ఓకేనండి? 3 ప్రధానమైన విషయాలు: అబ్జర్వేషన్, ఇంటర్ప్రిటేషన్ అండ్ అప్లికేషన్. పరిశీలన, వ్యాఖ్యానము, అన్వయం. పరిశీలన లేకుండా వ్యాఖ్యానం చేయొద్దు, వ్యాఖ్యానం చేయకుండా అన్వయం అనేది చేయొద్దు. వాక్యము వెల్లడి అవుటతోడనే వెలుగు కలుగును అని పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో వ్రాయబడతాం. వాక్యం వివరించబడుతూ ఉండగా ప్రజలకి ఏది తమ జీవితాలకు అన్వయించుకోవాలి అనేది అర్థమవుతుంది అన్నమాట. అరుణోదయ దర్శనం అనే మాట ఒకటి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఈ వాక్య ప్రకారం బోధించకుంటే వారికి అరుణోదయము కలుగదు అని యెషయా గ్రంథం 8వ అధ్యాయంలో రాయబడింది. అరుణోదయం అంటే మార్నింగ్ డాన్, ఉదయాన్నే సూర్యుడు పైకి ఉదయిస్తున్నప్పుడు చీకటి తెరలన్నీ కూడా ఏ విధంగానైతే
వెళ్ళిపోతాయో, ఓకే, చీకటి అంతా ఏ విధంగానైతే కనుమరుగవుతుందో, వాక్యం అనేది ఒక అరుణోదయం లాగా ఉదయిస్తున్నప్పుడు ప్రజల జీవితాల్లో ఉన్నటువంటి ఆ చీకటి ఏదైతే ఉంటుందో అది తొలగిపోవాల్సినటువంటి పరిస్థితి ఉందన్నట్టు. కాబట్టి వాక్యాన్ని వివరిస్తూ ఉండగా ప్రజల్లో ఉన్నటువంటి ఆధ్యాత్మిక అంధకారం ఏమైపోవాలి అంటే మరుగైపోవాలి అన్నమాట. అలా వివరించగలగడం అనేది ఎప్పుడు వస్తుంది అని అంటే, ఒక రోజులో మనం ఒక వాక్య సందేశాన్ని విని దాన్ని చెప్పేస్తే వచ్చేటటువంటిది కాదు. వాక్యాన్ని పదే పదే ఏం చేయాలి అంటే ధ్యానం చేయవలసినటువంటి అవసరత ఉన్నది. సో వాక్యాన్ని వివరించిన తర్వాత, దృష్టాంతాలతో వివరించిన తర్వాత అన్వయం అనేది చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అన్వయంలో కొన్ని ప్రశ్నలు అడగాలి. ఇవి ఆల్రెడీ మనం చూసాం, అయినా సరే సందర్భం వచ్చింది కాబట్టి మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. పేజ్ నెంబర్ 49, బుక్ నెంబర్ 4లో పేజ్ నెంబర్ 49. అన్వయించేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మూడు ప్రశ్నలు ఏంటంటే, ఒకటి, నేనేం చేయాలి కదా. పేతురు పెంతెకోస్తు దినాన ఒక అద్భుతమైనటువంటి ప్రసంగం చేశారు కదా. భాషలతో మాట్లాడుతూ ఉండగా, భాషల్లో దేవుని యొక్క గొప్ప కార్యాలు వివరిస్తూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు కుమ్మరింపబడినటువంటి ఆ పెంతెకోస్తు దినాన, లేదా సంఘం ప్రారంభమైనటువంటి ఆ దినాన పేతురు ఒక అద్భుతమైనటువంటి సందేశం చెప్పాడు కదా. ఆ సందేశం అంతా కూడా అయిపోయిన తర్వాత ప్రజలు రెస్పాండ్ అవుతున్నారు. మేమేం చేయాలి అని రెస్పాండ్ అవుతున్నప్పుడు పేతురు వాళ్ళకి ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే, మీరు పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మమును పొందండి అని సమాధానం ఇచ్చినట్లు దేవుని వాక్యంలో మనం చదువుతాం. సో ప్రతి లేఖన భాగం దగ్గర మనం అడగవలసిన లేదా వింటున్నటువంటి ప్రజలు వేసుకోవాల్సినటువంటి ప్రశ్న ఏంటి అని అంటే, ఈ సందేశం ఈరోజు నా ఎదుటికి ఎందుకు వచ్చింది, నేనేం చేయాలి ఇక్కడ అనే ప్రశ్నను అడగాలి. తర్వాత రెండవది, ఇది ఏ విధంగా పనిచేస్తుంది, హౌ డస్ ఇట్ వర్క్స్, ఇది ఏ విధంగా పనిచేస్తుంది, చెప్పన్నటువంటి వాక్య భాగం ద్వారా నాకు కలిగేటటువంటి ఆధ్యాత్మికమైనటువంటి మేలేంటి. మూడవది, దీనిని నేను ఏ విధంగా అభ్యాసంలో పెట్టాలి, చెప్పన్నటువంటి వాక్యం ఏదైతే ఉందో దాన్ని నేను ఏ విధంగా అభ్యాసంలో పెట్టాలి. ఈ మూడు ప్రశ్నలు మనల్ని దేని వైపుకి నడిపిస్తాయి అంటే వాక్యాన్ని అన్వయించుకోవడం వైపుగా మనలను నడిపించేవిగా ఉంటాయి అన్నమాట. సో సాధారణంగా అడగాల్సినటువంటి ప్రశ్నలు, ఒకటి, నేనేం చేయాలి, రెండవది, ఇది ఎలా పనిచేస్తుంది, మూడవది, దీన్ని నేను ఏ విధంగా అభ్యాసంలో పెట్టవచ్చు. అన్వయించుట అనేది దేనికి సంబంధించినటువంటి అంశం అంటే విధేయతకు సంబంధించినటువంటి అంశం. ఒబీడియన్స్. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనంలో సమూయేలు సౌలుతో మాట్లాడుతున్నటువంటి క్రమంలో బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. విధేయత చూపడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. విధేయత అనే మాట దగ్గరికి వచ్చినప్పుడు సంపూర్ణమైనటువంటి విధేయత అనేది మనం దేవుని వాక్యానికి కనపరచడమే వాక్యాన్ని మన జీవితాలకు అన్వయించుకోవడం. కొంతమంది సగం విధేయత చూపిస్తారు. వాస్తవానికి సమూయేలు చెప్పినటువంటి ఆ మాట, సౌలుకు చెప్పినటువంటి ఆ మాట అతడు సగం విధేయతను కనబరిచినప్పుడు చెప్పినటువంటి మాట అన్నమాట. అమాలేకీలను నిర్మూలన చేయి కదండి. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం ప్రారంభం నుండి మీరు చదువుతా ఉన్నట్లయితే గనక అమాలేకీలను వారి కలిగినటువంటి సమస్తాన్ని కూడా దేవుడు నిర్మూలన చేయమని చెప్పినటువంటి సందర్భంలో సగం మాత్రమే సౌలు దేవుడు చెప్పినటువంటి మాటకు ఏం చూపించాడు, విధేయతను చూపించాడు. ఓ దైవజనుడు ఎలా అన్నాడు, సగం విధేయత సగం అవిధేయత ఈజ్ ఈక్వల్ టు సంపూర్ణమైనటువంటి అవిధేయత అన్నాడు. మీకు అర్థమైంది అనుకున్నాను. సగం విధేయత సగం అవిధేయత ఈజ్ ఈక్వల్ టు సంపూర్ణమైనటువంటి అవిధేయత. కొన్ని పాటించాను కదండి అంటే మరి మిగతావి పాటించలేదు కదండి. చాలా మంది వారికి అనుకూలమైనటువంటి వాటిని ఏమో పాటిస్తారు, అనుకూలం కానటువంటి వాటి విషయంలో మాత్రం వాటిని వదిలేసేటటువంటి వారుగా ఉంటారు. లైక్ యేసుక్రీస్తు ప్రభువారి భూమి మీద శరీరధారిగా ఉన్నటువంటి దినాల్లో
ఫరిసయ్యులు, శాస్త్రులు అనే గుంపునకు సంబంధించినటువంటి వారు, శాఖకు సంబంధించినటువంటి వారు చేస్తున్నటువంటి పనులను బట్టి యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినటువంటి మాట ఏంటంటే, ధర్మశాస్త్రంలో మిగుల, అల్పమైన, అధికమైన అనే మాటలు ఉపయోగించాడు. దేర్ ఇస్ నథింగ్ లైక్ బిగ్ అండ్ షార్ట్ అండి. అల్పమైన, అధికమైన, పెద్దది, చిన్నది అనేటటువంటిది ఏది లేదు, అన్నీ కూడా ఒకటే. కానీ వాళ్ళు ఏం చేశారు, తాము పాటించడానికి సులువుగా ఉన్నటువంటి విషయాలనేమో పాటిస్తూ వచ్చారు, కఠినమైనటువంటి విషయాలనేమో వదిలేశారు. పార్షియల్ ఒబీడియన్స్ అన్నమాట, పార్షియల్ ఒబీడియన్స్. దాన్ని ఇంగ్లీష్లో ఇలా చెప్పారు, పార్షియల్ ఒబీడియన్స్ ప్లస్ పార్షియల్ డిజోబీడియన్స్ ఈజ్ ఈక్వల్ టు పర్ఫెక్ట్ డిజోబీడియన్స్. సగం విధేయత, సగం అవిధేయత ఈజ్ ఈక్వల్ టు సంపూర్ణమైనటువంటి అవిధేయత. సో వాక్యాన్ని మనం వింటున్నప్పుడు, ధ్యానం చేస్తున్నప్పుడు అన్వయం, విధేయత చూపడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. విధేయత అనేటటువంటి అంశం లేకుండా వాక్యాన్ని విన్నందువల్ల ఏ విధమైనటువంటి ప్రయోజనం లేదు. ఈ చరిత్రలో ఒక ఉదాహరణ చెప్తాను. అగస్టిన్ అనేటటువంటి ఒక భక్తుడు ఉన్నాడు సంఘ చరిత్రలో. అగస్టిన్ ఆఫ్ హిప్పో అంటారు. హిప్పో అనేటటువంటి ప్రాంతంలో ఆయన ఒక సంఘానికి బిషప్గా పనిచేశాడు కనుక ఆయన అగస్టిన్ ఆఫ్ హిప్పో అని చెప్పి పిలవడం జరిగింది. ఆయన బాల్యం నుండే చెడ్డ అలవాట్లకు బానిస అయిపోయాడు, భయంకరమైనటువంటి దురలవాట్లకు బానిస అయిపోయాడు. వాళ్ళ అమ్మగారు మంచి ప్రార్థనా పరురాలు. మీరు ఎవరైనా సెయింట్ అగస్టిన్, పరిశుద్ధుడైన అగస్టిన్ అనేటటువంటి బుక్ చదువుంటే కనుక నేను చెప్పే మాటలు మీకు అర్థమవుతాయి. ఒకవేళ చదవకపోయినా సరే అర్థమయ్యే రీతిలో కొన్ని మాటలు చెప్తాను వినండి. చాలా భయంకరమైనటువంటి వ్యసనాలకు బానిస అయిపోయాడు. యవన ప్రాయంలోకి వచ్చేసరికి, తాను యవన ప్రాయంలో ఉన్నప్పుడు బాగా చదివేవాడు, అందులో ఏమాత్రం అనుమానం లేదు, బాగా చదివేవాడు, బాగా చెడ్డ అలవాట్లకు బానిస అయిపోయాడు. తాను 17-18 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడే యూనివర్సిటీ స్థాయిలో ఒక మంచి బోధన పరమైనటువంటి ఉద్యోగాన్ని సంపాదించాడు. అధ్యాపకుడుగా ఉన్నాడు ఒక యూనివర్సిటీలో ఒక ఉద్యోగాన్ని సంపాదించాడు ఆయనకున్నటువంటి తెలివితేటలను బట్టి. ఆయన ఆ యూనివర్సిటీలో చదువుకుంటున్నటువంటి సమయమందు తన జీవితం చాలా భయంకరమైనటువంటి రీతిలోకి వెళ్ళిపోయింది. చాలా భయంకరమైన రీతిలో చెడ్డ అలవాట్లకు బానిస అయిపోయాడు. వీళ్ళ అమ్మగారు మంచి ప్రార్థనా పరురాలు. ఎంతలా ప్రార్థన చేసేది అని అంటే, తప్ప తాగి తూలుకుంటూ వచ్చి ఇంట్లో పడిపోతే, పడుకుంటే సోయి లేకుండా వాళ్ళ అమ్మగారు అతని మోకాళ్ళ దగ్గర, అతని కాళ్ళ దగ్గర మోకాళ్ళు వేసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఏడ్చేదంట, ప్రయత్నంగా ఏడ్చేదంట. అగస్టిన్కి ఎప్పుడైనా మధ్యలో మెలకు వస్తే చాలా సంకుచితమైనటువంటి అభిప్రాయాలు కలిగినటువంటి వాడే ఆ తల్లిని చాలా అవమానకరంగా మాట్లాడేవాడు. ఎవడు చచ్చాడని ఇంతలా ఏడుస్తున్నావు అని ఎగతాళిగా మాట్లాడేవాడు. అయినా సరే ఆ తల్లి ప్రార్థన చేయడం అనేది ఆపలేదు, ప్రార్థన చేస్తూనే ఉంది. ఆయన యూనివర్సిటీ ఆ స్థాయికి వెళ్ళిన తర్వాత, ఉద్యోగస్తుడిగా ఆ స్థాయికి వెళ్ళిన తర్వాత ఆయన ఒకరోజు మరి ఈ తల్లి చేసినటువంటి ప్రార్థనలు ఫలిస్తున్నాయేమో, మొత్తానికి వాళ్ళ అమ్మ చెప్పిన దాన్ని బట్టి ఆ ప్రాంతంలో యాంబ్రోస్ అనేటటువంటి ఓ సేవకుడు ఉంటే ఆయన చెప్పినటువంటి వాక్యాలు వినడానికి అక్కడికి వెళ్ళేవాడు. ఆయన చెప్పేటటువంటి సందేశాలు వినడానికి అక్కడికి వెళ్ళేవాడు. యాంబ్రోస్ అనేటటువంటి వ్యక్తి పబ్లిక్ స్పీకింగ్లో మంచి నైపుణ్యత కలిగిన వాడు, ప్రజల మధ్య మాట్లాడేటటువంటి విధానంలో నైపుణ్యత కలిగినటువంటి వాడుగా యాంబ్రోస్ అనేటటువంటి దైవజనుడు ఉండేటటువంటి వాడు. మంచి ఒరేటర్, మంచి వక్త. ఆయన మాట్లాడుతూ ఉంటే వినబుద్ధి అయింది అన్నాడు కదండి. కొంతమంది మాట్లాడుతూ ఉంటే ఎంతసేపు అయినా అలా వినబుద్ధి అయింది అన్నాడు. అట్లాంటి పేరు కలిగినటువంటి వ్యక్తిగా ఈ ఆంబ్రోస్ ఉంటే, అతని మాట్లాడే విధానాన్ని గురించి విన్నటువంటి అగస్టిన్ ప్రతి వారం కూడా అక్కడికి వెళ్ళేవాడు, వినేవాడు, వచ్చేవాడు. బట్ నో యూస్, ఉపయోగం లేదు. కారణం ఏంటి అంటే, వెళ్తున్నాడు, వింటున్నాడు, కానీ అన్వయించడం అనేది తన జీవితంలో జరగట్లేదు. అన్వయం అనేది లేని చోట వాక్యాన్ని విన్నా పెద్ద ప్రయోజనం అనేది ఏది కూడా ఉండదు కదా. ఈ ప్రవచన గ్రంథమందు ఉన్నటువంటి వాక్యములను చదువువాడు, వినువాడు, గైకొనడం అనేది కూడా ఉంది. వినడానికి మాత్రమే పరిమితమయ్యేటటువంటి వారుగా ఉంటారు కొంతమంది.
ఎంత వినేటటువంటి వారిని గురించి ఒక ఆయన మాట్లాడుతూ ఇలా చెప్పాడు. కొంతమంది సెలెక్టివ్ లిజనర్స్ ఉంటారంట. సెలెక్టివ్ లిజనర్స్ అంటే ఏంటి? వాళ్ళకి ఏదైనా నచ్చింది చెప్తున్నప్పుడు మాత్రమే వింటారు. ఏదైనా నచ్చంది లేకపోతే అర్థం కానటువంటి వాటి వచ్చినప్పుడు పరధ్యానంలోకి వెళ్ళిపోయేటటువంటి వారుగా ఉంటారు. మీలో కొంతమంది లాగా నిద్రపోతున్నారు ఉన్నారు ఇక్కడే. సెలెక్టివ్ లిజనర్స్ అంటే కొన్ని భాగాలు మాత్రమే వినేటటువంటి దాని కొరకై అలవాటు పడేటటువంటి వారుగా ఉండేటటువంటి వారుగా ఉంటారు. సో ఇక్కడ వాక్యాన్ని వినడం అనేది మనల్ని ఎక్కడికి నడిపించాలి అంటే అన్వయంలోకి నడిపించాలి. నేను అసలు ఎందుకు వచ్చా, ఎందుకు వింటున్నా అనేటటువంటిది ఆలోచన మన జీవితాల్లో ఉండాలి. అగస్టిన్ తర్వాత కాలంలో ఆ వెళ్తూ వస్తూ ఉన్నటువంటి క్రమంలో ఒక రోజు ఒక పార్కులోకి వెళ్ళాడు, ఒక ఉద్యానవనంలోకి వెళ్ళాడు. ఉద్యానవనంలోకి వెళ్ళిన తర్వాత ఒక బండ లాంటిది ఉంటే దాని మీద కూర్చొని ఇట్లా జారగిల్లాడు. కళ్ళు మూసుకునేటువంటి సమయంలో తనకు ఒక స్వరం వినపడుతుంది. టోలిలెగే అనేటటువంటి లాటిన్ భాషలో ఒక చిన్న పిల్లవాడు మాట్లాడినట్టుగా వినిపించింది. ఏంటా వినపడుతుంది? తొలిలోగి అనే మాటకు అర్థం ఏంటంటే తీసుకొని చదవండి అని అర్థం అనమాట. తీసుకొని చదువు అనే మాట వినపడగానే ఎవరు మాట్లాడుతున్నారు అంటే ఇటు చూస్తే ఎవరు లేరు. కానీ తన పక్కన మందిరానికి వెళ్ళేటటువంటి క్రమంలో తన దగ్గర ఉన్నటువంటి అప్పటికి అందుబాటులో ఉన్నటువంటి నూతన నిబంధన ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకొని వెళ్తా ఉన్నాడు. అది కనపడేసరికి ఏంటి తీసి చదవమంటారని తీసి చదివితే రోమపత్రిక 13వ అధ్యాయంలో దేవుడు ఆయనతో మాట్లాడుతూ ఉండగా ఆ రోజు తన జీవితాన్ని దేవునికి సంపూర్ణంగా సమర్పించేశాడు. ఆ తర్వాత కాలంలో అగస్టిన్ ఒక మంచి వేదాంత పండితుడయ్యాడు, మంచి బిషప్ అయ్యాడు, కాపర్ అయ్యాడు. క్రైస్తవ సమాజానికి ఉపయోగపడేంత అద్భుతమైనటువంటి స్థాయిలోనికి దేవుడు అతను నడిపించాడు. అండ్ ఆదిమ క్రైస్తవ సంఘ చరిత్రలో అగస్టిన్ అనేటటువంటి వ్యక్తిని తప్పనిసరిగా జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉందన్నట్టు. సో ఎందుకు నేను వీళ్ళ గురించి మాట్లాడుతున్నాను అంటే వెళ్ళేవాడు, వినేవాడు, కానీ అన్వయం దగ్గరికి వచ్చేసరికి మాత్రం పట్టినట్టు ఉండేటటువంటి వాడు. అన్వయించడం అనేది విధేయతకు సంబంధించినటువంటి అంశం అయితే వాక్యానికి ఏ విధంగా విధేయులై ఉండాలో ప్రజలకు మనం చూపించగలగాలి. రెండో, వ్యక్తిగత లాభం పొందుటకు ఈ సందేశం నాకు ప్రజలు ఏ విధంగా స్పందించాలో సూచించాలి, వాళ్ళకి తెలియజేయాలి. ఇదిగో ఈ విషయంలో మీరు ఇలా ఉండాలి, ఇలా చెయ్యాలి, ఇలా నడవాలి, ఇలా ప్రవర్తించాలి, ఇలా నడుచుకోకూడదు, ఇలా ప్రవర్తించకూడదని వాళ్ళకి అర్థమయ్యేటటువంటి రీతిలో మనం సూచించాల్సినటువంటి అవసరం ఉంది. విధేయతకు ఫలితంగా జీవితంలో కలిగే మార్పును ప్రదర్శించాలి. అంటే ఒక వ్యక్తి వాక్యానికి విధేయత చూపినప్పుడు లేదా వాక్యాన్ని తన జీవితంలోనికి అన్వయించుకున్నప్పుడు తన జీవితంలో కలిగేటటువంటి పరివర్తన ఏదైతే ఉందో అది బయటికి కనపడవలసినటువంటి అవసరత ఉన్నది. మారినప్పుడు ప్రయోజనం ఏంటి కదా? జీవితాలు మార్పు చెందవలసినటువంటి అవసరం ఉన్నది. మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. సో మార్పు అనేదాన్ని నివారించడానికి వీలు లేనటువంటిది. మార్పు అనేది మన జీవితాల్లో కలగడం ద్వారా యేసుక్రీస్తు ప్రభు యొక్క సారూప్యంలోనికి మనం మార్చబడతాం అనేటటువంటి విషయాన్ని ప్రజలకి అర్థమయ్యేటట్లుగా బోధించాల్సినటువంటి అవసరం ఉంది. సో కొన్నిసార్లు మనం వాక్యాన్ని వివరించేటటువంటి క్రమంలో అన్వయించడం అనేది మర్చిపోతా ఉంటాం. చాలా మటుకు చేయాల్సినటువంటి పని ఏంటంటే ప్రతి పాయింట్ దగ్గర దేవుని వాక్యాన్ని మనం ప్రజలకి అన్వయించేటటువంటి ప్రయత్నం చేయవలసినటువంటి అవసరం ఉంది. అన్వయింపుకి కొన్ని ప్రశ్నలు, ఏమేమి ప్రశ్నలు అడగాలి? ఇక్కడ అన్వయించబడే నియమం ఏమైనా ఉందా? అక్కడ మీకు అర్థమయ్యే విషయాలు అవన్నీ ఊరికే చదువుతాను. విధేయత చూపుటకు ఆజ్ఞ ఏమైనా ఉందా? ఒప్పుకొని విడిచిపెట్టే పాపం ఏదైనా ఉందా? మార్చుకొని లేదా ఆపివేసే అలవాటు ఏదైనా ఉందా? సరిచేసుకునే అభిప్రాయం ఏదైనా ఉందా? నమ్ముటకు సత్యం ఏదైనా ఉందా? పొందుటకు వాగ్దానం ఏదైనా ఉందా? అనుసరించుటకు మాదిరి ఏదైనా ఉందా? దేవునికి ఇచ్చుటకు నియమం ఏదైనా ఇక్కడ చెప్పబడిందా? ప్రత్యేకంగా చేయాల్సిన లేదా చేసేటటువంటి పని ఏదైనా ఉందా? నెరవేర్చాల్సినటువంటి షరతు ఏదైనా, కండిషన్ ఏదైనా ఉందా?
ఈ వాక్య భాగాన్ని ధ్యానం చేసినప్పుడు నేను క్షమించాల్సినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా? తప్పించుకునేందుకు ప్రమాదం లేక ఏదైనా తప్పుందా? గుణము, ప్రవర్తన లేక సంభాషణలో మార్పు చెందటానికి వీలేమైనా ఉందా? ప్రతి వాక్య భాగం దగ్గర వింటున్నారు కదండి, ప్రతి వాక్య భాగం దగ్గర అడగాల్సినటువంటి ప్రశ్నలు ఇవన్నమాట. ప్రతి వాక్య భాగం దగ్గర అడగాల్సినటువంటి ప్రశ్నలు ఇవి. వింటున్నప్పుడు ప్రజలు వాక్య సత్యాలు వింటున్నప్పుడు ఈ ప్రశ్నలు తమకు తాముగా అడిగి విధేయత చూపేంత రీతిలో మనం వాళ్ళకి అన్న యొక్క విలువ ఏదైతే ఉంటుందో దాన్ని తెలియజేయాల్సినటువంటి అవసరత ఉన్నది. నిజంగా ఈ ప్రశ్నలన్నీ కూడా మన వాళ్ళకి అర్థమయ్యేటట్లు మనం చెప్పగలిగితే కనుక సంఘంలో ఉన్నటువంటి దేవుని పిల్లలకి అలాగే వింటున్నటువంటి వారికి అర్థమయ్యేటట్లు చేయగలిగితే, అభ్యాసం చేయగలిగితే కనుక తప్పనిసరిగా వారు వినడానికి మాత్రమే పరిమితం కాదు, కానీ విధేయత చూపించే దాని కొరకే అడుగులు ముందుకు వేసేటటువంటి వారుగా ఉంటారు. లూకా సువార్తలో యేసుక్రీస్తు ప్రభు వారు మాట చెప్పారు. ఆ మాట చదువుదాం చూడండి. లూకా సువార్త 12వ అధ్యాయము 47వ వచనం నుండి చదువుదాం. తన యజమాని చిత్తం ఎరిగి సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగిలి, అయితే తెలియక దెబ్బలకు తగిన పనులు చేసిన వానికి కొద్ది దెబ్బలే తగులు. ఎవనికి ఎక్కువగా ఇయ్యబడినో వాని యొక్క ఎక్కువగా తీయచుందురు. మనుషులు ఎవరికి ఎక్కువగా అప్పగింతురో వాని యొక్క నుండి ఎక్కువగా అడుగుతారు. ఎక్కువగా తెలియజేయబడుతుంది. ఎందుకు అనంటే ఎక్కువగా దేవుని వాక్యానికి విధేయత చూపడం కొరకే. ఎవరికి ఎక్కువగా ఇయ్యబడుతుందో వారి యొద్ద నుండి ఎక్కువగా అడగబడుతుంది. అర్థమైందా? సో ఇక్కడ పాయింట్ ఏంటి అని అంటే, వింటున్న ప్రతి వ్యక్తి కూడా వాక్యానికి స్పందించాలి. వింటున్న ప్రతి వ్యక్తి కూడా వాక్యానికి స్పందించాలి. అదర్వైజ్ ఆఫ్ నో యూస్. లేకపోతే ప్రయోజనం అనేది ఏది కూడా లేదు. విని వెళ్ళిపోయేటటువంటి వారంగా ఉండడమే తప్ప దానివల్ల అయినటువంటి ప్రయోజనం ఏది కూడా ఉండదనే విషయాన్ని మనం గమనించాల్సినటువంటి అవసరం. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు, మీరేం వింటున్నారో దాని గురించి జాగ్రత్త పడండి, మీరు ఎలా వింటున్నారో దాని గురించి కూడా మీరు జాగ్రత్త పడండి అని తెలియపరిచినట్లు దేవుని వాక్యంలో మనం చదువుతాం. అన్వయించకపోతే గుర్తులేదమ్మా, ఈసారి గుర్తు చేసుకొని చెప్తా. అంటే రెఫరెన్సులు సరిగా జ్ఞాపకం లేదు. మీరేమి వింటున్నారో దాని గురించి మీరు జాగ్రత్తగా ఉండండి అని ఒక సందర్భంలో చెప్పారు. మీరు ఎలా వింటున్నారో అనేది ఏ విధంగా ఉండాలనేది మనకి అర్థమైంది అనమాట. ఇప్పుడు రోమపత్రిక 12:1-2 ధ్యానం చేస్తున్నామండి. ధ్యానం చేసేటప్పుడు ఇక్కడ అన్వయించుకోవడానికి ఏదైనా ఒక ప్రిన్సిపల్ పాయింట్ ఉందా అన్నప్పుడు ఏమి నియమం ఉంది, అక్కడ ఏ నియమం ఉందో ఆ వాక్య సందేశాన్ని వింటే మనకి అర్థమవుతుంది. విధేయత చూపడానికి ఏమైంది? మార్క్స్ వార్త 4:24. మీరేమి వినుచున్నారో దాని గురించి జాగ్రత్తగా వినండి. మార్క్స్ వార్త 4:24 అంటమ్మా. మీరు ఎలా వింటున్నారు అనేది లూకా సువార్త 6వ అధ్యాయంలో ఉంటుంది. మీకోసం చూస్తాను. లూకా సువార్త 8:18. లూకా సువార్త 8:18. మీరు ఎలా వినుచున్నారో చూచుకోండి. మార్క్స్ వార్త 4:24 మీరేమి వినుచున్నారో దాని గురించి మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి ప్రభు తెలియజేశారు. సో అన్వయం అనేది లేకపోతే బోధన అనేది వ్యర్థం. అది మనం నేర్చుకునేటటువంటి విషయం. అన్వయం అనేది లేకపోతే బోధన అనేది వ్యర్థమవుతుంది. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22-25 వచనాల్లో దేవుని వాక్యం యొక్క విలువ, దానిని అన్వయించుకుంటే వచ్చేటటువంటి ఫలితం ఏదైతే ఉంటుందో అది అక్కడ మనకు స్పష్టంగా తెలియచేయబడింది. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించండి. వినడానికే పరిమితం అయిపోయి దేవుని వాక్య ప్రకారం మనం ప్రవర్తించకపోతేనంట అది మనలను మనమే మోసగించుకున్నట్టు.
మనల్ని మనమే మోసగించుకున్నట్టు. లోకంలో అత్యంత ప్రమాదకరమైనటువంటి మోసం ఏంటో తెలుసా? మనల్ని మనం మోసం చేసుకోవడం. మనల్ని మనమే మోసం చేసుకోవడం. 5 రకాలైన అభిప్రాయాలు ఉన్నాయండి మోసం అనేటటువంటి విషయాన్ని గురించి, డిసెప్షన్ అనేటటువంటి విషయాన్ని గురించి మనం ఆలోచన చేసేటప్పుడు 5 రకాలైనటువంటి తలంపులు. మొదటిది ఏంటి అంటే దేవుడు జనులను మోసగించడం. దేవుడు జనాలను మోసం చేస్తాడా? చేయడు. మీరు యోహాను సువార్త 8వ అధ్యాయంలో చదివితే 17వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు వారిని గురించి కొందరు కలిగి ఉన్నటువంటి అభిప్రాయాన్ని గురించి అక్కడ చెప్పబడింది. కొందరు ఆయన ఏమనుకుంటున్నారు అని అంటే ఈయన చాలా మంచివాడు అని అనుకుంటున్నారు. కొందరు ఏమనుకుంటున్నారంటే కాదు ఈయన జనులను మోసగించేటటువంటి వాడు అని అనుకుంటా ఉన్నారు. సో మోసం అనేటటువంటి మాటల గురించి మనం ఆలోచన చేసేటప్పుడు మొదటి తలంపు ఏంటంటే దేవుడు ప్రజలను మోసగించడం. చేస్తాడా దేవుడు? దేవుడు ప్రజలను మోసం చేయడు. దేవుడు ప్రజల్ని మోసం చేయడు. సమూయేలు మొదటి గ్రంథం 15:29లో ఇశ్రాయేలులకు ఆధారమైనటువంటి వాడు నరుడు కాడు, అబద్ధమాడడు, పశ్చాత్తాపపడ్డని దేవుని వాక్యంలో రాయబడింది. సంఖ్యాకాండం 23లో కూడా అబద్ధం ఆడుటకు ఆయన మానవుడు కాదు, పశ్చాత్తాపపడ్డకు ఆయన నరపుత్రుడు కాడు, ఆయన చెప్పి చేయకుండా అని దేవుని వాక్యంలో రాయబడింది. సో ఎప్పుడైనా మనం ఎవరైనా ఒక వ్యక్తిని నన్ను మోసం చేశాడు అని ఎప్పుడు అంటారు? చెప్పినటువంటి మాటను నెరవేర్చినప్పుడు. సపోజ్ ఎలక్షన్ రాగానే, ఎలక్షన్ టైంలో, మూమెంట్లో ఆ కంటెస్ట్ చేసేటటువంటి వాళ్ళందరూ కూడా చాలా వాగ్దానాలు చేస్తూ ఉంటారు. అది చేస్తాం, ఇది చేస్తాం, మేము గెలిస్తే. ఎవరైనా చేస్తారు, ఏ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళైనా సరే. వాళ్ళకు ఉన్నటువంటి మేనిఫెస్టోని ఆధారంగా చేసుకొని అనేకమైనటువంటి వాగ్దానాలు చేస్తూ ఉంటారు. ఆ చేసినటువంటి వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళు నెరవేర్చినప్పుడు ప్రజలు పలికేటటువంటి మాట ఏంటంటే మోసపూరితమైనటువంటి రీతిలో వీళ్ళు గెలిచారు, అబద్ధాలు వాగ్దానం చేశారు, అబద్ధాలు ఆడారు, ఒక్క మాట కూడా ఇచ్చిన హామీని నెరవేర్చలేదని చెప్పి చెప్పుకునేటటువంటి వాళ్ళు ఉంటారు. బట్ దేవుడు అలా కాదు. ఆయన చెప్పాడంటే ఖచ్చితంగా చేస్తాడు అంతే, ఏ విధమైనటువంటి అనుమానం లేదు అందులో. సో ఆయన జనులను మోసగించేవాడు కాదు. కానీ ప్రజలు కొంతమంది కలిగి ఉన్నటువంటి అభిప్రాయం ఏంటంటే ఆయన ప్రజలను మోసగించేవాడు అని చెప్పుకుంటున్నారు. ఇది మొదటి తలంపు. రెండో తలంపు ఏంటంటే ప్రజలు దేవుణ్ణి మోసగించడం. ఇది జరిగిద్దా? ఇది కూడా జరగదు. ప్రజలు దేవుణ్ణి మోసగించడం అనేది కూడా జరగదు. ఉదాహరణకి మీరు యాకోబు యొక్క ఉదంతాన్ని తీసుకోండి. తండ్రి ఎదుటికి వచ్చినటువంటి సందర్భంలో నీవెవరు అని అడిగితే నేను నీ జ్యేష్ఠ కుమారుడినైనటువంటి ఏశావును, కళ్ళు కనపట్టలేదు కాబట్టి అబద్ధం చెప్పడం అనేది ఈజీ అయ్యింది. తడివి చూశాడు. అప్పటికి స్వరం యాకోబుదే కానీ చేతులు ఏశావని గుర్తుపెట్టాడు. అయినా సరే యాకోబు చాలా చాకచక్యంగా తన తండ్రిని మోసగించాడు. కానీ ఒకానొక దినమందు ఒక రాత్రి వేళ ఒంటరిగా ఎబ్బోకు రేవులో నిలవాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు తండ్రి అడిగిన ప్రశ్న ఏదైతే ఉందో అదే ప్రశ్న చేత మళ్ళీ సంధించబడ్డాడు. ఈసారి అడిగింది మనిషి కాడు, ఈసారి అడిగింది దేవుడు. నీ పేరేంటి అన్నాడు. నాన్న ముందు అబద్ధం చెప్పడం చెల్లిందేమో కానీ దేవుని ముందు చెప్పడం చల్లదని అనుకున్నాడు. కాబట్టి నా పేరు యాకోబు అని. నువ్వు సరిగ్గా చెప్పావు అన్నాడు దేవుడు. కదండి, దేవుడిని మోసం చేయలేదు ఎవరు కూడా. దేవుడి ఎదురు నిలబడి మోసగించడం అనేది సాధ్యమయ్యేటటువంటి పని కాదు. ఇది రెండవ తరం. ఒక వ్యక్తి దేవుని చేత మోసగించబడడం అనేది జరగదు. రెండవది దేవుణ్ణి మోసగించడం అనేది జరగదు. మూడో తలంపు ఏంటంటే ప్రజలు తోటి ప్రజల్ని మోసగించడం. ఇది జరిగిందా? ప్రజలు తోటి ప్రజల్ని మోసగించడం రోజు జరిగింది కదా. చాలాసార్లు మోసపోయి ఉంటాం, మోసం కూడా చేసి ఉంటాం. అవునంటారు కాదంటారా? మోసపోతూ ఉంటాం మనం. ఈ రోజు మోసం చేయటం అనేది ఎంత తేలికైందంటే, ఆనందరావు గారు మంచి కూర్చోండి, ఈరోజు ప్రజల్ని తోటి ప్రజల్ని మోసగించడం అనేది ఎంత సులువైందంటే నుంచొని నీళ్లు తాగినంత సులువు అయిపోయింది. చాలా ఈజీ అయిపోయింది. చాలా ఈజీ అయిపోయింది. ప్రజలు తోటి ప్రజల్ని మోసగించడం అనేది జరుగుతూ ఉంది. తర్వాత
నాలుగో తలంపు ఏంటంటే సాతాను ప్రజలను మోసగించడం. ఇది జరిగిద్దా? ఇది కూడా జరిగింది. ఎందుకనంటే కొరింథీ 2వ పత్రికలో 3వ వచనంలో చదువుతాం మనం. 11వ అధ్యాయం 3వ వచనంలో సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు అని దేవుని వాక్యంలో రాయబడింది. సర్పం తన కుయుక్తి చేత హవ్వను మోసగించినట్లు వాడు ప్రతి క్షణం కూడా ప్రజలు ఏం చేస్తూ ఉంటాడంటే మోసం చేసేటటువంటి వాడుగా ఉంటాడు. వివిధ రకాలైనటువంటి పద్ధతులు. వాని యొక్క తలంపు ఏంటంటే ప్రతిసారి కూడా ప్రజల్ని భ్రమపరచడం, మోసగించడం. అది జరిగేటటువంటి పని. సో ఇప్పుడు 4 తలంపులు చెప్పుకున్నాం. 1, దేవుడు ప్రజల్ని మోసగించడం జరగదు. ప్రజలు దేవుడిని మోసగించడం ఇది కూడా జరగదు. ప్రజలు తోటి ప్రజల్ని మోసగించడం ఇది రోజు జరిగేదే. సైతాను ప్రజలను మోసగించడం ఇది కూడా జరిగేదే. అండ్ 5వది ఏంటో తెలుసా? మనల్ని మనమే మోసం చేసుకోవడం. లోకంలో అన్నిటికంటే ఈ 5లో చాలా ప్రమాదకరమైనటువంటిది ఏంటయ్యానంటే మనల్ని మనం మోసగించాలి. ఎందుకు ఇంత చెప్పాను అనంటే వాక్యాన్ని వినడానికి పరిమితం అయిపోతే నిన్ను నీవే మోసం చేసుకుంటున్నావు. సెల్ఫ్ డిసెప్షన్ ఈజ్ ద గ్రేటెస్ట్ డిసెప్షన్ అని అన్నాడు ఆయన. వ్యక్తిగతంగా నిన్ను నీవు మోసం చేసుకోవడం అనేది అన్నింటిలోకెల్లా బలమైనటువంటి మోసం, ప్రమాదకరమైనటువంటి విషయం అన్నమాట. ఈరోజు ప్రజలు చాలా మంది ప్రత్యేక విశ్వాసులైనటువంటి వారు తమను తాము ఏం చేసుకుంటున్నారు? మోసం చేసుకుంటున్నారు. యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో 22 నుండి మీరు చదివితే వాక్యాన్ని అనేక విషయాలతో పోల్చబడింది. దేవుని వాక్యం అనేది అక్కడ పోల్చినటువంటి విషయం ఏంటయ్యా అంటే అద్దం. దేవుని వాక్యం అనేది దేంతో పోల్చబడిందంటే అద్దంతో పోల్చబడింది. మనలో ఉన్నటువంటి కదా ప్రతిరోజు మన అనుదిన జీవితంలో చేసేటటువంటి చర్యల్లో ఒకటి ఏంటంటే డెఫినెట్గా అర్థం చూసుకుంటాం కదా. అవునంటారు కాదంటారు? అసలు అర్థం చూసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి. ఎవరు లేరు కదా. ప్రతిరోజు కూడా అర్థాన్ని 1 కంటే ఎక్కువ సార్లు చూసి పొద్దాకలు అంటారు. అమ్మ మీకు ప్రశ్న అడుగుతారు, మేము తీసుకుపోయి ఉన్నారు కాబట్టి. పురుషులు అందగాల స్త్రీలు అందగాల చెప్పండి. స్త్రీలేనా? మీరు అందగాలు అయితే మాటి మాటికి మీ మొహాలు ఎందుకు చూసుకుంటారు? అద్దాల్లో అనుమానం అందగాలని మర్చిపోతున్నారా? జస్ట్ ఫర్ జోక్ అన్న, జస్ట్ కిడింగ్ అమ్మ. మీరే మంచివాళ్ళే, చాలా మంచివాళ్ళు. మా వాళ్ళు అంతకంటే మంచివాళ్ళు అనుకోమాకండి. సో అద్దంలో చూసుకుంటాం అనేది మన అంతిమ జీవితంలో జరిగేటటువంటి చర్య. అద్దంలో చూసుకోగానే ఏం చేస్తాం? సరి చేసుకుంటాం. ఏదైనా లోపం ఉంటే కనుక సరి చేసుకుంటాం. మరి వ్యక్తిగత ఆధ్యాత్మిక జీవితంలో వాక్యం అనేటటువంటి అర్థాన్ని చూసుకున్నప్పుడు బాగానే ఉండాలి అని చెప్పి వదిలేస్తున్నాం కదా. అన్వయం అనేది జరగట్లేదు. అప్పుడు బోధ ఏమవుతుంది? వ్యర్థమైపోతుంది. సో అన్వయం అనేది తప్పనిసరిగా మన జీవితాల్లో జరగాలి. అది లేకపోతే కనుక బోధించడం అనేది వ్యర్థం. ప్రజలు అన్వయించుకునేటట్లుగా వారిని నడిపించాలి దేవుని వాక్యం దగ్గరికి. అది చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. 49వ పేజీ. అన్వయింపు కొరకైన సూచనలను కొన్నిసార్లు ముగింపులోని ఒక భాగంగా ఇవ్వవచ్చు, కానీ అత్యంత సార్థకంగా ఉన్నట్లు సందేశం అంతట్లో అల్లుకొని చేయవలను. పోయినసారి నేను మీకు చెప్పాను కదా, కొన్నిసార్లు ఏం జరిగింది అని అంటే అన్వయం అనేది సందేశం అంతా వివరించిన తర్వాత చివరిలో చెప్పేటటువంటి ప్రయత్నం మనం చేస్తాం. కానీ ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాట ఏంటంటే సందేశం యొక్క ముగింపులో అన్వయం ఇవ్వడం కంటే సందేశంలో మనం చెప్పాలి అనుకున్నటువంటి ప్రతి పాయింట్ దగ్గర, ప్రతి విషయం దగ్గర అన్వయం ఇస్తున్నప్పుడు అది చాలా సార్థకంగా ఉంటుంది. చివరిలో ఇవ్వడం ఏమైనా తప్పేం. కానీ దానికంటే ఎక్కువగా ఎఫెక్ట్గా ఎప్పుడు వాక్య సందేశం ప్రజల జీవితాల్లో కార్యాలు జరిగిస్తుందంటే ప్రతి పాయింట్ దగ్గర అన్వయం అనేది ఇచ్చినప్పుడు. ప్రతి పాయింట్ దగ్గర అన్వయం అనేది ఇచ్చినప్పుడు. ఉదాహరణ, వినువారు చేయనట్లుగా దేవుడు కోరే అన్వయింపును ఉపోద్ఘాతం చూపించవచ్చు. దృష్టాంతములు మరియు ఉదాహరణల ద్వారా అన్వయింపును గూర్చిన సార్థకతను తెలియపరచవచ్చును. నీ సందేశం యొక్క ఉద్దేశంతో అన్వయింపు కూడా సంబంధము కలిగి ఉన్నది. సో ఎవ్రీ పాయింట్ దగ్గర అప్లికేషన్ అనేది మీరు
ఇవ్వచ్చు అనేటటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. నేర్చుకునుట అను దానికి మార్పు అవసరం, మరియు మార్పు అనేది క్రియల యొక్క ఫలితం. నేర్చుకునుట అనేది జరగనంత వరకు బోధన జరగదు, మార్పు జరగనంత వరకు నేర్చుకునుట అనేది జరగదు. సో నేర్చుకోవడం, మార్పు అనేవి ఈ రెండు కూడా ఎలాంటివి అని అంటే టూ సైడ్స్ ఆఫ్ ద సేమ్ కాయిన్. ఒక కాయిన్ మీరు తీసుకున్నారనుకోండి, ఆ కాయిన్కి బొమ్మ బొరుసులు ఏ విధంగానైతే ఉంటాయో, ఒక కాయిన్ మీరు తీసుకుంటే నేర్చుకోవడం ఒకవైపున, మార్పు ఇంకొక వైపున కలగాలి. చాలామంది జీవితాల్లో నేర్చుకుంటారు. ఇంగ్లీష్లో ఒక మాట ఉంటుంది, ఎవర్ లెర్నింగ్ అండ్ నెవర్ కమ్ టు ట్రూత్ అని. ఎప్పుడు నేర్చుకుంటూనే ఉంటారు, కానీ సత్యం దగ్గరికి మాత్రం రాదు. తలలు పెరిగిపోతున్నాయి తప్ప జీవితాల్లో మార్పు అనేది చాలా మందికి కనపడట్లేదు. చాలా తెలుసు వాక్యం గురించి వాళ్ళకు తెలిసినంతగా ఇంకెవ్వరికి తెలియనంత రీతిలో తెలుసుకునేటటువంటి పరిస్థితులు ఉండొచ్చు. కానీ ఆ తెలుసుకునేటువంటి దాంట్లో ఒక 5 పైసలంతా కూడా నీవు విధేయత చూపకపోతే నీకు తెలుసుకున్నటువంటిది ఏదైతే ఉంటుందో అది నీకు దేనికి పనికిరాదనేటటువంటి విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాల్సినటువంటి అవసరం అయింది. పెరిగిన జ్ఞానం, మారిన ప్రవర్తన అనే 2 మాటలు చదువుతున్నాం 50వ పేజీలో. పెరిగిన జ్ఞానం, మారినటువంటి ప్రవర్తన. జ్ఞానం పెరుగుతుంది, కానీ ప్రవర్తన అనేది మారకపోతే పెరిగినటువంటి జ్ఞానం వలన ఏమి లేదు చెప్పండి, ప్రయోజనం. ఓ సామెత చెప్తా ఉంటారు, చదువుకున్న వాళ్ళకంటే అంటారు, ఎడిట్ల కట్టి చదువుకున్న వాళ్ళకంటే అంటారు. ఎందుకని? కొంతమంది చదువుకుంటారు కానీ చాలా హీనమైనటువంటి రీతిలో ప్రవర్తించేటటువంటి వారుగా ఉంటారు. వాళ్ళకి తెలియదు ఏమి లేదు, భూమి మీద అంతా తెలుసు, కానీ ప్రవర్తనలో పరివర్తన అనేది వాళ్ళ జీవితాల్లో కనబడదన్నట్టు. సో జ్ఞానం పెరిగినందువల్ల ఏ ప్రయోజనం లేదండి. ఆ పెరిగినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అది మీ జీవితంలో ప్రవర్తన మారడానికి ఒక కారణం కావాలన్నమాట. సో అన్వయం అనేది ఏ విధంగా చేయాలి అనేది మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం, రైట్? సో ఇప్పటికి 4 విషయాలు జ్ఞాపకం చేస్తున్నాం. ఒకటి, ఒక వాక్య భాగాన్ని మనం తీసుకున్నప్పుడు వాక్య భాగం యొక్క ముఖ్య భావం ఏదైతే ఉందో దాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. రెండవది, ఈ భాగం నేను తీసుకోవడానికి వెనుక ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశం. వాట్ ఈస్ ద నీడ్? నేను కొరింథీ పత్రిక తీసుకొని అందులో నుండి వాక్య సందేశాన్ని చెప్తున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అవసరత ఏంటి? వ్యక్తిగత కక్ష ఏమైనా తీర్చుకునే ప్రయత్నమా, లేకపోతే సంఘంలో ఉన్నటువంటి అవసరత, లేదా ఈ వాక్య భాగాన్ని తీసుకుంటే గానీ నేను చెప్పాలి అనుకునేటువంటి మాటలన్నీ కూడా ఈరోజు వచ్చేస్తాయి అనేటటువంటి తలంప, లేదా ఆధ్యాత్మిక క్షేమాన్ని కోరి మాట్లాడుతున్నాను. గురి ఏంటి? వాట్ ఈస్ ద ఎయిమ్ అనేది ఆలోచన చేయాలి. నెక్స్ట్, సంక్షిప్తమైనటువంటి వర్ణన, విచ్ మీన్స్ అవుట్లైన్. మీరు చెప్పాలి అనుకున్నటువంటి భాగం యొక్క సంక్షిప్తమైనటువంటి వివరణ అనేది మీ అవుట్లైన్ లో కనపడుతుంది. మీరు చెప్పాలి అనుకున్న సందేశం మొత్తం ఈ 4 లేదా 5 లేదా 6 మాటల్లో మీరు చెప్పేసి చెప్పండి. దీన్ని అవుట్లైన్ అంటారు. అవుట్లైన్ ఏ విధంగా చేయాలి అనేది చూసాం. దీని తర్వాత ఉదాహరణలు ఏ విధంగా ఉపయోగించాలి అనేది కూడా మనం చూస్తూ వచ్చాం. ఉదాహరణలు ఎందుకు ఉపయోగించాలి, ఎలా ఉపయోగించాలి, ఏ విధంగా తీసుకోవాలనేది చూసాం. దాని తర్వాత అన్వయం అనే విషయాన్ని గురించి జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. ఇదండి సందేశం యొక్క నిర్మాణం. ఇదంతా అయిపోయిన తర్వాత నేను రాసేటప్పుడు గమనించి ఉంటారు, ఇదంతా అయిపోయిన తర్వాత మీ సందేశం అంతా రాసిన తర్వాత మీరు 2 పనులు చేయాలన్నమాట. మీ సందేశానికి పరిచయం రాయాలి, మీ సందేశానికి ముగింపు రాయాలి. మీరు సందేశం అనేది ప్రిపేర్ చేయకుండా, సందేశం అనేది సిద్ధపాటు చేయకుండా ఇంట్రడక్షన్, ముగింపు అనేది చేయలేరు. మీ సందేశానికి అనుకూలంగా మీ పరిచయం ఉండాలి తప్ప పరిచయం సందేశానికి వ్యతిరేకంగా ఉండొద్దు. మీరు చెప్పాలి అనుకునేటువంటి పరిచయంలోనే ప్రజలు వాక్య సందేశం వైపుకు నడిపించబడే రీతిలో మీరు మీ పరిచయాన్ని లేకపోతే ఇంట్రడక్షన్ని తెలియపరచాలి అంటే ముందు వాక్య సందేశాన్ని అంతటినీ కూడా రాయాలి. వాక్య భాగం యొక్క ముఖ్య భావం రాసుకోవాలి.
తర్వాత సంక్షిప్తమైనటువంటి వర్ణన రాయాలి, తర్వాత ఉదాహరణలు రాయాలి, తర్వాత అన్వయం చేయాలి. ఆ తర్వాత రెండో మెట్టుకి మూడో మెట్టు అంటే ఏంటి? ఉదాహరణలు. ఓకే, రెండో మెట్టు సంక్షిప్త వివరణ, మూడో మెట్టు ఉదాహరణలు. ఈ రెండింటి మధ్యలో సందేశాన్ని వివరించాలి. ఇదంతా అయిపోయిన తర్వాత పరిచయం మరియు ముగింపు అనేది మీ సందేశానికి చేర్చాలి. అర్థమవుతుంది కదండి? మనం రాయడానికి ముందు రాస్తాం ఇక్కడ పరిచయం అని, ఎందుకంటే పరిచయం అనేది తొలి మాటలు కాబట్టి తొలి పలుకులు తుది పలుకులు అంటారు కదా. సో ముందు చివరిలో ఉండేటటువంటివి కాబట్టి ముందు వాటిని చేరుస్తాం. కానీ మనం ఒక ప్రసంగాన్ని సిద్ధం చేసేటప్పుడు మొత్తం సందేశం రాయడం అయిపోయిన తర్వాత మీ సందేశాన్ని ఆధారంగా చేసుకొని అప్పుడు మీరు పరిచయాన్ని చెప్పాల్సినటువంటి అవసరత ఉంటుంది. ఆ తర్వాత సందేశం అంతా అయిపోయిన తర్వాత అప్పుడు మీరు కంక్లూషన్ అనేది చెప్పాల్సినటువంటి అవసరత ఉంది. ఈ రెండు కూడా చివరిలో చేసేటటువంటి పనులు. మేము మా మాస్టర్ కోర్స్ చేసేటప్పుడు, మాస్టర్ ఆఫ్ థియాలజీ అన్న సుబ్బారావు గారు కానీ నేను కానీ ఎంటీహెచ్ స్థాయిలోకి వెళ్ళేటువంటి వారు థీసిస్ అనేవి రాస్తూ ఉంటాం, ప్రజెంట్ చేస్తూ ఉంటాం. ఏదో ఒక అంశాన్ని ఎన్నుకొని అప్రూవ్ అయిన తర్వాత దాని మీద చాలా రోజులు అధ్యయనం చేసి స్టడీ చేసి ఒక కేస్ని ప్రజెంట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తాం. ఓకేనండి? అలా చేసేటప్పుడు ముందే పరిచయం రాయం, ముందే ముగింపు రాయం. థీసిస్ అంతా అయిపోయిన తర్వాత ఆ థీసిస్ యొక్క పరిచయాన్ని, ఆ థీసిస్ యొక్క ముగింపుని చివరిలో చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది అన్నమాట. ఓకే, సందేశంలో కూడా అంతే. ఏదైనా ఒక వాక్య సందేశాన్ని మీరు చెప్పాలని తలంచినప్పుడు రోమపత్రిక 12:1-2 మాట్లాడాలనుకున్నారు, సందేశం అంతా రాయండి. ఆ తర్వాత పరిచయం మరియు ముగింపును చేర్చాలి. ఈ రెండు చివరిలో చేయడం ద్వారా కలిగే ఫలితం ఏంటి అని అంటే, ఈ రెండు కూడా మీరు చెప్తున్నటువంటి సందేశానికి అనుకూలంగా ఉన్నాయి. అర్థమైందండి? అనుకూలంగా ఉన్నాయి. 4వ మెట్టు ఉపోద్ఘాతమును చేర్చుట. 51వ పేజీ దగ్గరికి రండి. ఉపోద్ఘాతమును చేర్చుట. ఉపోద్ఘాతమును చేర్చుట. ముందు అసలు ఇంట్రడక్షన్ ఎందుకు ఉండాలి అనేది చూద్దాం. ఒక సందేశంలో ఉపోద్ఘాతం అనేది ఎందుకు ఉండాలి, పరిచయం అనేది ఎందుకు ఉండాలి, ఎందుకు ఉండాలో 4 కారణాలు చెప్పాడు. మొదటిది వినువారి ధ్యానమును ఆకట్టుకొనుటకు, టు గ్రాబ్ ది అటెన్షన్ ఆఫ్ ది లిజనర్స్. నీ సందేశం ఎవరైతే వింటున్నారో వారు నీ సందేశాన్ని వినడం కొరకై వారి యొక్క ధ్యానాన్ని ఆకట్టుకొనడానికి, వారిని నీ వైపు త్రిప్పుకోవడానికి నీవు పరిచయాన్ని చెప్పాల్సినటువంటి అవసరత ఉన్నది. రెండోది, వారు ఎందుకు వినాలో నిర్దేశించడం కొరకు. నీ పరిచయంలో నేను చేయాల్సినటువంటి పని ఏంటంటే వాళ్ళు ఈ సందేశాన్ని ఎందుకు వినాల్సినటువంటి అవసరత ఏంటి అనేది వాళ్ళకి తెలియజెప్పేటటువంటి ప్రయత్నం చేయాలి. మీకు అర్థం కావడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఇక్కడ సాధు యోహాన్ గారు అని ఒక ఆయన ఉండేవాళ్ళంట. ఆయన వాక్య సందేశం చెప్పేటప్పుడు ఈ మాట ఎక్కువగా ఉపయోగించేవాడు. తప్పిపోయిన కుమారుని గురించి మాట్లాడుతున్నప్పుడల్లా కొంతమంది ఇది మాకు తెలుసులే అన్నట్టు బైబిల్ మూసేస్తారంట. ఆయన ఏమంటాడంటే వాళ్ళు అప్పుడే తప్పిపోయారంట కదా. వింటున్నటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవి ఎందుకు వినాలో తెలియజెప్పాల్సినటువంటి బాధ్యత నీది. ఆ బాధ్యత నువ్వు ఎక్కడ చేయాలి? నీ ఇంట్రడక్షన్లోనే చేయాలి, నీ పరిచయంలోనే వారి యొక్క దృష్టిని ఆకర్షించి వారు ఎందుకు వినాలో నిర్దేశించాలి. మూడవది, ముఖ్య భావమును ముందుగానే చూపడం. వాక్య భాగం యొక్క ముఖ్య భావం, ప్రతి వాక్యానికి ఒక ముఖ్య భావం అనేది ఉంటుంది కదా. ఈ ముఖ్య భావం అనేది నీ పరిచయంలోనే ప్రజలకి అర్థమయ్యేటట్లుగా చేయాల్సినటువంటి అవసరత ఉన్నది. నాలుగోది, అనుకూలమైన ముద్రను మనసులో వేయటం. అనుకూలమైన ముద్రను, పాజిటివ్ యాంగిల్. ప్రజలు వాక్య సందేశాన్ని వింటున్నప్పుడు వివిధ రకాలైనటువంటి వ్యక్తిత్వాలు కలిగిన వాళ్ళుగా ఉంటారు కదండి. ఏదైనా
ఒక వ్యక్తి నిలబడి ఒక వాక్య సందేశాన్ని చెప్పేటప్పుడు అందరూ ఒకే రకంగా రెస్పాండ్ అవ్వరు కదా, ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంలో రెస్పాండ్ అయ్యేటటువంటి వారుగా ఉంటారు. ప్రతి వ్యక్తి యొక్క అనుకూలత ఏదైతే ఉంటుందో ఆ అనుకూలత ముద్రను వాళ్ళ మనసులో వేయడం కొరకై నువ్వు పరిచయంలో చెప్పేటటువంటి మాటలు ఉపయోగపడేటటువంటివిగా ఉండాలన్నమాట. సో ఉపోద్ఘాతాన్ని ఎందుకు చేర్చాలి? 4 కారణాలు. వినేవారి ధ్యానాన్ని ఆకట్టుకుంటారు. అంటే నీవు నిలబడినప్పుడు లేదా మనం నిలబడిన సమయం అందే వారి యొక్క ధ్యానాన్ని ఏం చేయాలంటే ఆకట్టుకోవాలి. వాళ్ళ యొక్క అటెన్షన్ని మనం గ్రాప్ చేయగలగాలి. వాళ్ళ అటెన్షన్ మనం గ్రాప్ చేయలేదనుకోండి, వాళ్ళు సందేశం మొత్తం కూడా ఎక్కడ ఉంటారంటే పరధ్యానంలో ఉంటారు. మనుషులు మాత్రమే ఇక్కడ ఉంటారు. సో ప్రారంభంలోనే వాళ్ళ దృష్టి నీ వైపుగా ఆకర్షించుకొని వాళ్ళకి వాక్య సందేశం చెప్పగలిగితే కనుక లీనమైపోయి చక్కగా దేవుని వాక్యాన్ని వినేటటువంటి వారుగా ఉంటారు. కొంతమంది ఉంటారులేండి, వాళ్ళు దేనికి స్పందించరు, వాళ్ళ గురించి మీరు చింతపడాల్సినటువంటి అవసరం లేదా. దే కమ్ దే గో, అంతే. వస్తారు వెళ్తారు, మధ్యలో ఏం జరిగిందని తెలియదు. ఎక్కడికి వెళ్ళి వచ్చారంటే గుడికి వెళ్ళి వచ్చాం, అంతే. వాళ్ళని మనం ఏం చేయలేము. సో నీవుగా చేయాల్సినటువంటి పని ఏంటంటే వినువారి యొక్క ధ్యానాన్ని ఆకట్టుకున్నట్లుగా నీ ఉపోద్ఘాతం అనేది ఉండాల్సినటువంటి అవసరం ఉంది. వారు ఎందుకు వినాలో నీ పరిచయంలోనే చెప్పాలి. వాక్య భాగం యొక్క ముఖ్య భావాన్ని ముందుగానే పరిచయంలో మాట్లాడాలి. అనుకూలమైనటువంటి ముద్రను మనసులో వేయాల్సినటువంటి అవసరం ఉంది. సాధారణంగా ఉపోద్ఘాతం అనేది ఎలా ఉండాలో చెప్తున్నాడు. చాలా చిన్నదిగా ఉండాలి. కొంతమందికి ఉపోద్ఘాతం ఏమో బంగాళాఖాతం అంటుంటుంది, సందేశం ఏమో చాలా చిన్నదిగా ఉంటుంది అన్నమాట. పిల్ల కాలువలాగా చెప్పి 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 పరిచయం అంతా చెప్పి లాస్ట్ ఏమంటారంటే నాకు పరిచయానికి చాలా టైం పట్టింది. ఇక్కడ ఒక విషయం చెప్తానండి, మీకు ఒక్క సందేశమే చెప్పడానికి అవకాశం ఉందనుకోండి, అప్పుడు మీరు ఏం చేయాలి అంటే మీ ఉపోద్ఘాతం లేదా మీ ఇంట్రడక్షన్ ఏదైతే ఉందో ఆ ఇంట్రడక్షన్ని లిమిట్గా ఉంచండి. మీకు 4-5 సందేశాలు చెప్పడానికి అవకాశం ఉందనుకోండి, ఒక సందేశాన్ని ఉపోద్ఘాతం కోసం వాడుకొని మిగిలినటువంటి 4 సందేశాలు ఏవైతే ఉంటాయో అలా చెప్తే ఒక రకమైనటువంటి అర్థం ఉంది. కానీ ఉన్నది ఒకే సందేశం, అది కూడా 45 నిమిషాలు. 45 నిమిషాల్లో 30 నిమిషాలు పరిచయం కోసమే వాడితే ఇంక సందేశం ఎప్పుడు చెబుతావు, ముగింపు ఎప్పుడు చెబుతావు, అన్వయం ఎప్పుడు ఇస్తావు, ప్రజలు ఎప్పుడు ఆహ్వానిస్తావు. చాలా మంది టైంని సరిగ్గా యూటిలైజ్ చేసుకోవడం అనేది తెలియదు. అప్పుడప్పుడు కొంతమంది గురించి నేను ఇలా చెప్తుంటాను, వీళ్ళు హోమిలెటిక్స్ క్లాస్ వినాలి. కొంతమంది వాక్యం చెప్పేటప్పుడు చెప్పి 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 ఇంకా మనం పరిచయంలోనే ఉన్నామంట. అది ఏనాటికి అయితే తెలియదు. నీకు ఒక్క సందేశమే చెప్పడానికి అవకాశం ఉన్నప్పుడు నీ ఉపోద్ఘాతాన్ని చాలా తక్కువగా చిన్నగా ఉంచుకునేటట్లు జాగ్రత్త. ఇన్ఫ్యాక్ట్ నీకు 5 సందేశాలు చెప్పడానికి అవకాశం ఉన్నా సరే ఆ 5 సందేశాలకు సంబంధించినటువంటి ఉపోద్ఘాతం చాలా చిన్నదిగా ఉండేటట్లు జాగ్రత్త పడాలి. అర్థమైందండి? సో నువ్వు ఒక టాపిక్ ఇవ్వబడి, అంటే మీకు ఒక టాపిక్ ఇచ్చి ఆ టాపిక్లో ఈ విషయాలన్నీ కూడా మీరు డీల్ చేయండి అని అంటే కనుక అప్పుడు మీ పరిచయాన్ని కొంచెం అర్థమయ్యే రీతిలో వాళ్ళకి బోధించేటటువంటి పరిస్థితి ఉండొచ్చు తప్ప ఒక 40 నిమిషాల టైం ఉంటే పరిచయం కోసం చాలా సమయాన్ని వాడేసుకుంటే ఈ మిగిలిన సందేశం ఎప్పుడు చెబుతారు. కాబట్టి పరిచయం అనేది చాలా చిన్నదిగా ఉండాలి. అక్కడ టైం కూడా ఇచ్చారు, 3 నిమిషాల కంటే తక్కువ. 3 నిమిషాల కంటే తక్కువ అంటే నేను ఈ విషయాన్ని కొంచెం ఇలా చెప్పనివ్వండి. మాకు హోమిలెటిక్స్ జరిగినప్పుడు ప్రాక్టికల్ సెషన్స్ ఉంటాయి. అంటే థియరీ అంతా చెప్పిన తర్వాత ప్రతి స్టూడెంట్ కూడా కనీసం 2 లేదా 3 సందేశాలు చెప్పాలి. నాకు తెలిసినంత వరకు 2 అడ్వాన్స్ హోమిలెటిక్స్లో అలాగే ఉంటాయి, బేసిక్ హోమిలెటిక్స్లో కూడా అలాగే ఉంటాయి. సో బేసిక్ హోమిలెటిక్స్ చెప్పేటప్పుడు 2 లేదా 3 నిమిషాల ఉపోద్ఘాతం అనేటటువంటి మాట అంటే నేను అర్థం చేసుకోవడానికి ఇలా చెప్తాను. మాకేం చేసేవాళ్ళు అంటే ఒక టైం సెట్ చేసేవాళ్ళు, 15 నిమిషాలు 20 నిమిషాలు గంటల టైం ఇస్తే 50 మంది విద్యార్థులు ఉంటారు. ఇంకా చెప్పడానికి సెమిస్టర్ సరిపోయింది. కాబట్టి ఏం చేసేవాళ్ళు అంటే సెషన్కి క్లాస్కి 2 చొప్పున టైం ఇచ్చేవాళ్ళు. క్లాస్ 45 నిమిషాలు ఉంటే ఒక 5 నిమిషాలు మధ్యలో బ్రేక్ ఇచ్చి ఒక 20 నిమిషాల పాటు టైం ఇచ్చేవాళ్ళు అనమాట. 15 మినిట్స్ ఇచ్చేవాళ్ళు లేదా 20 మినిట్స్ ఇచ్చేవాళ్ళు.
ఈ 20 minutesలో ఇంట్రొడక్షన్ మ్యాటర్ ఏదైతే ఉందో అది చాలా తక్కువగా ఉండేటట్లు చూసుకోవాలి అనేటటువంటి దాని కొరకు ఇక్కడ 3 నిమిషాలు అనేటటువంటి మాట పెట్టారేమో అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అకాడమిక్ సెగ్మెంట్ కదా, అది విద్యాపరమైనటువంటి విధానంలో చెప్పబడినటువంటి విషయాలు కాబట్టి సో మీ సందేశం ఏదైతే ఉంటుందో అది తక్కువగా ఉండాలి. 3 minutes అనేది ఇక్కడ క్యాలిక్యులేట్ చేయబడింది దేనికోసం అంటే బేసిక్ హోమిలిటిక్స్ చెప్పేటప్పుడు మీ సందేశం మధ్యలో 10 నిమిషాలు ఉండాలి, ఆ తర్వాత పరిచయం 3 నిమిషాల కంటే తక్కువ ఉండాలి, ఆ తర్వాత ముగింపు 2 నిమిషాలు ఉండాలి అని ఇట్లా టైం క్యాలిక్యులేట్ చేసి ఆల్ టుగెదర్ 15 నిమిషాలు. సో దానికోసం ఇక్కడ టైం వేశారని నేను అనుకుంటున్నాను. అంతే తప్ప అన్ని సందేశాలకు 3 నిమిషాలు కంటే తక్కువ ఉపోద్ఘాతం చెప్పాలంటే అది కూడా కష్టమే. సందేశానికి అనుకూలమైనటువంటి ఉపోద్ఘాతం, అర్థమైందండి, చిన్నదిగా. సందేశం మొత్తం ఉపోద్ఘాతం అయితే ఇంకా నేర్చుకునేదే ఉంటుంది ప్రజలు, కనుక నేర్చుకోలేదు. సో వినేవారి యొక్క దృష్టిని ఆకట్టుకోవడం కొరకై నీవు చెప్పేటటువంటి ఇంట్రడక్షన్ చాలా చిన్నదిగా ఉండవలేదు. తర్వాత రెండవది సందేశానికి సంబంధించిందిగా ఉండాలి. మీరు చెప్పే పరిచయం మీరు చెప్తున్నటువంటి సందేశానికి సంబంధించింది అయి ఉండాలి. సందేశం ఒకటను పరిచయం ఇంకోటి అయితే మిస్ఫైర్ అవుతుంది, అర్థమైందండి. సో సందేశానికి సంబంధించిందిగా ఉండాలి. తర్వాత మూడవది వినేవారికి సరైనదిగా ఉండాలి. వినేవారికి, వింటున్నటువంటి ప్రేక్షకులు, ఆడియన్స్ ఎవరైతే ఉంటారో వారికి సరి అయినటువంటిదిగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చాడు. ఒక ఉపోద్ఘాతం ఏ విధంగా ఉండొచ్చు, ఎలా చెప్పొచ్చు అనేది గైడ్ లైన్ ఇచ్చాడు. దీనికంటే ముందు నేను ఎలా చెప్తానో ఒక మాట చెప్పి నేను ఈ 3 విషయాలు వివరిస్తాను. నేను ప్రతి సందేశంలో కూడా నాకున్నటువంటి అలవాటు ఏంటంటే పుస్తకం యొక్క పరిచయాన్ని గురించి కనీసం 2-3 నిమిషాలైనా కొన్ని మాటలు చెప్తాను. నేను వాక్య సందేశాలు చెప్పాను డెఫినెట్గా అది ఎక్కడైనా ఎప్పుడైనా మళ్ళీ విన్నా నేను నాకు ఒక ప్రత్యేకమైనటువంటి విధానం ఉండాలి అనేటటువంటి ఉద్దేశంతో నేనేం చేస్తానంటే ప్రతి సందేశం దగ్గర పుస్తకం యొక్క సంక్షిప్తమైనటువంటి వర్ణన 2-3 మాటల్లో తెలియజేసి ఆ తర్వాత వాక్యాన్ని చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాను. అది నా విధానం. కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చాడు. ఒకటి, ఒక బలమైన వాక్యంతో నీ పరిచయాన్ని ప్రారంభం చేయి, అలా చేయొచ్చు. రెండోది, ఒక ప్రశ్న వేసి నీ పరిచయం మాటల్ని ప్రారంభించవచ్చు. వింటున్నటువంటి వారి యొక్క దృష్టిని ఆకర్షించి వారి ధ్యానాన్ని నీ వైపునకు ఆకట్టుకొనడం కోసం ఒక ప్రశ్న వేసి నీ ధ్యానాన్ని నీవు స్టార్ట్ చేయొచ్చు. లేదా ఒక వాక్య భాగాన్ని చదివి వాక్య ధ్యానాన్ని ఆరంభించవచ్చు. ఇవన్నీ కూడా దేంట్లోకి వస్తాయి? పరిచయంలోకి వస్తాయి. ఇవన్నీ కూడా పరిచయంలోనికి వస్తాయి. సో ఏదైనా సరే మీరు పరిచయం ఎలా చెప్పినా, పుస్తకం పరిచయం చెప్పినా, లేకపోతే ఒక వాక్యం చదివినా, లేకపోతే ఒక ప్రశ్న వేసినా, లేకపోతే ఒక స్టోరీ చెప్పి మొదలుపెట్టినా, కొంతమందికి పరిచయంలోనే చిన్న కథలు చెప్పడం అలవాటు, లేదా జరిగిన సంగతులు చెప్పడం అలవాటు, లేదా కరెంట్ అఫైర్స్ గురించి మాట్లాడటం అనేది అలవాటుగా ఉంటుంది. వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, ఏదైనా సరే అది మీ సందేశానికి అత్యంత దగ్గరగా, సరైనదిగా, సంబంధించిందిగా, చిన్నదిగా ఉండాల్సినటువంటి అవసరత ఉన్నది. అది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇదంతా కూడా ఎప్పుడు చేయాలి? మనకి గుర్తుపెట్టుకోవాలి. ఇదంతా కూడా అయిపోయిన తర్వాత అప్పుడు పరిచయం రాసుకోవాలి. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక వాక్య సందేశాన్ని చెప్పాలి అని అనుకున్నప్పుడు మెయింటైన్ ఏ మేనుస్క్రిప్ట్. చేత్తో రాసినటువంటి ఒక పేపర్ని మీ దగ్గర ఉంచుకోండి, చాలా మంచిది. నాకు ఇవన్నీ కాదండి, నాకు మోకాళ్ళు వేస్తే దేవుడు ఏం చెప్పాలో తెలియజేస్తాడు, కాబట్టి నేను అదే చేస్తానంటే నేను ఎవరు మార్చలేదు. అందుకనే చాలాసార్లు నేను దేవుడు
ఇచ్చినటువంటి ప్రత్యక్షతను బట్టి మాట్లాడుతున్నాను అనేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో చాలా మట్టుకు అందరూ నన్ను చాలా మట్టుకు నేను ఏం గమనిస్తానంటే వాళ్ళు తీసుకున్నది ఒక దగ్గర చెప్పేది ఇంకొక దగ్గర. అలా ఉండద్దు. నీ ప్రజలు నువ్వు ఎవరి మధ్య అయితే నిలబడి వాక్య సందేశం చెప్తున్నావో వారి కొరకై నీ ఒక వాక్య సత్యాన్ని వెల్లడి చేయాలని తలంచినప్పుడు దాని మీద స్టడీ చేసి దాన్ని వాళ్ళకి అర్థమయ్యేటటువంటి రీతిలో దానిలో నుండి ప్రక్కకు తొలగిపోకుండా తెలియపరచాల్సినటువంటి బాధ్యత, విధేయత చూపినట్లుగా వారిని ప్రేరేపించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉందనేటటువంటి విషయాన్ని మనం ఏం చేయొద్దంటే మర్చిపోవద్దు అనమాట. కనుక పరిచయం అనేది ఏదైతే ఉంటుందో అది చాలా చిన్నదిగా, సరైనదిగా, సంబంధించిందిగా ఉండేటట్లు మనం జాగ్రత్త పడవలసినటువంటి అవసరం. ఇంకొక 5 నిమిషాల్లో ముగింపుని గురించి కూడా కొన్ని మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ తర్వాత మనం రాబోయే దినాలు కొన్ని సంగతులు నేర్చుకుంటాం. సో 5th స్టెప్, 5వ స్టెప్ ఏంటంటే కంక్లూషన్, ముగింపును చేర్చడం. ఒక సందేశానికి ముగింపు ఎందుకు అంటే 4 కారణాలు చెప్పాడు. 1, ముఖ్య భావాన్ని తిరిగి చెప్పడం. ముఖ్య భావాన్ని పరిచయం ఆల్రెడీ ఒకసారి చేసావు. ఏంటిది? వాక్య భాగం యొక్క ముఖ్య భావం. ఈరోజు నేను ఈ వాక్య భాగంలో నుండి ఈ విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ముగింపులో మళ్ళీ దాన్ని ఏం చేయాలి అంటే రిపీట్ చేయాలి. రిపీట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. రెండవది ఏంటంటే సందేశాన్ని క్లుప్తముగా సంగ్రహించడం. అంటే క్లుప్తంగా అంటే కొద్ది మాటల్లో నువ్వు పైన ఏదైతే చెప్పావో దాన్ని అంతటినీ కూడా 2-3 మాటల్లో చెప్పడం కొరకై ముగింపు. మూడవది ఏంటంటే ప్రత్యుత్తరం కొరకై పిలుపునిచ్చుట. ప్రత్యుత్తరం కొరకై అంటే వింటున్నటువంటి వారు స్పందించినట్లుగా ఏం చేయాలి? పిలుపునిచ్చేటటువంటి వారుగా ఉండాలి. తర్వాత విధేయత మరియు అన్వయింపు యొక్క అవసరతను వినువారికి గుర్తు చేయడం కొరకై ముగింపు. సో నీ ముగింపులో 4 ప్రధానమైన విషయాలు ఇమిడి ఉన్నాయి. 1, నీవు వాక్య భాగం యొక్క ముఖ్య భావాన్ని మళ్ళీ గుర్తు చేస్తున్నావు. రెండవది సందేశాన్ని క్లుప్తంగా 2-3 మాటల్లో తెలియపరుస్తున్నావు. మూడవది ప్రజలు స్పందించినట్లుగా వారిని ప్రేరేపించడం కొరకై ముగింపు చేరుస్తున్నావు. విధేయత మరియు అన్వయం ఎంత అవసరమో తెలియపరచడం కొరకై ముగింపు అనేది ఇస్తా ఉన్నాం. మంచి ముగింపు ఏ విధంగా ఉండాలి అని అంటే 1, ముగింపు కూడా చాలా చిన్నగా ఉండాలి. ముగింపు కూడా చాలా చిన్నగా ఉండాలి. టు బి ఫ్రాంక్ మాట్లాడాలి అని అంటే నీ పరిచయం ఎంతైతే ఉంటుందో నీ ముగింపు కూడా అంతే చిన్నదిగా ఉండేటట్లు జాగ్రత్త పడాలి. రెండోది నీ సందేశాన్ని పూర్తి చేయాలి. అక్కడికి అయిపోవాలి. నీ సందేశం అక్కడికి అయిపోవాలి. నీవు సిరీస్లో మెసేజ్లు చెప్పిన సిరీస్లు అంటే ఏంటంటే ఒక టాపిక్ ఎంచుకొని ఆ టాపిక్లో ఒక 8, 9, 10 విషయాలు మాట్లాడాలి అనుకున్నప్పుడు ఆ 10 విషయాలు 10 వారాల కోసం నువ్వు డివైడ్ చేసుకున్నప్పుడు ఆ 10 విషయాలు ఏవైతే ఉంటాయో ఒక విషయం ఒక వారం చెప్తున్నప్పుడు ఆ ఒక్క విషయాన్ని ఆ రోజుకి ఏం చేయాలంటే అక్కడతో కంప్లీట్ చేయాలి. ఓకే, వాస్తవానికి ముగింపు అనేది సందేశాన్ని పూర్తి చేసేదిగా ఉండాలి. రెండోది క్రొత్త భావములను ఎదుట పెట్టడం. ఇంకో సందేశాన్ని నువ్వు పరిచయం ఇవ్వాల్సినటువంటి అవసరం అక్కడ లేదు. ఇంకో టైం వచ్చినప్పుడు ఇంకో సందేశానికి పరిచయం అంటే తప్ప ఆ రోజుకి ముగింపు అనేది ఏ విధంగా ఉండాలి అంటే అక్కడతో నీ సందేశం కట్ అయిపోయింది అంతే. క్రొత్త తలంపులను మనసులో పెట్టేటటువంటి ప్రయత్నం ముగింపు అనేది చేయదు. ముగించడం అంటే అయిపోవడమే కదా, రైట్? కొన్ని సలహాలు ముఖ్య భావం యొక్క సారాంశంతోనే ముగించు. అంటే ఈ ముఖ్య భావం ఏదైతే ఉందో వాక్య భాగం యొక్క ముఖ్య భావం ఏదైతే ఉందో ఈ ముగింపు ఈ ముఖ్య భావం యొక్క సారాంశంతోనే ముగించండి. అలా చేయొచ్చు ఒక సందేశానికి ముగింపు అనేది. రెండవది ఒక ప్రశ్నతో ముగించవచ్చు. పరిచయం కూడా ఒక ప్రశ్నతో ఆరంభించవచ్చు, ముగింపు కూడా ఒక ప్రశ్నతో ముగించవచ్చు. ఈ సత్యానికి ప్రత్యుత్తరంగా నువ్వేం చేస్తావు? ఇన్ని మాటలు నీ ఎదుటికి వచ్చినాయి కదా, నీ స్పందన ఏంటి? నువ్వేం చేయాలనుకుంటున్నావు అనే ప్రశ్నతో మీ సందేశాన్ని ముగించేసేయచ్చు. మూడోది విధేయత చూపుటకు ఒక సవాల్, ఒక ఛాలెంజ్ విసిరి మీ సందేశాన్ని ముగించవచ్చు. నాలుగోది విధేయత చూపినందువల్ల కలిగే ప్రమాద హెచ్చరిక, వార్నింగ్తో
మీ సందేశాన్ని ముగించవచ్చు. ఇది వినకపోతే మనకు వచ్చేటటువంటి నష్టం ఏంటో అది తెలియజేసి మీ సందేశాన్ని ముగించవచ్చు. ఐదవది, ఇదంతా ఎందుకులే మనకు చేత కాదు అనుకుంటే చిన్న ప్రార్థన చేసి మీ సందేశాన్ని ముగించవచ్చు. సులువైన పద్ధతి కదా. ఒక ప్రార్థనతో నీ సందేశాన్ని ముగించవచ్చు. కాబట్టి పరిచయం, ఇంట్రడక్షన్, ముగింపు, కంక్లూషన్, ఈ రెండు కూడా ముందుగా చేసేవి కావు. మీ సందేశం అంతా కూడా అయిపోయిన తర్వాత చేసేటటువంటి విషయాలు అన్నమాట. సో ఇలా చెప్తాను. ఒకటి, ఒక వాక్య భాగాన్ని ఎంపిక చేసుకోండి. ఆ వాక్య భాగానికి ముఖ్య భావం అనేది ఒకటి ఉంటుంది, దాన్ని గుర్తించండి. దాన్ని గుర్తించిన తర్వాత నువ్వు ఎందుకు ఈ సందేశాన్ని చెప్పాలనుకుంటున్నావో దాన్ని జ్ఞాపకం చేసుకోండి. దానికి అనుగుణంగా సంక్షిప్తమైనటువంటి వర్ణన చేయండి. అంటే వాక్య భాగం యొక్క ముఖ్య భావాన్ని ఆధారంగా చేసుకొని మీ అవుట్లైన్ అనేది ఉండాలి. అవుట్లైన్లో ఒకటి కంటే ఎక్కువ విషయాలు ఉండాలి. ఒకటి ఉండేది ఎప్పుడు కూడా అవుట్లైన్ కాదు. 1, 2, 3, 1, 2, 3, 2 విషయాలు చెప్పినా 3 విషయాలు చెప్పినా ఈ 3 లేదా 2 విషయాలు వాక్య భాగం యొక్క ముఖ్య భావాన్ని వివరించేటట్లుగా ఉండాలి. మొదటి మెయిన్ పాయింట్లో మీరు 2 లేదా 3 విషయాలు చెప్తున్నప్పుడు ఈ 2 విషయాలు మీ మొదటి పాయింట్ని వివరించేవిగా ఉండాలి. రెండో విషయం చెప్తున్నప్పుడు దాని మీద ఒక 2 లేదా 3 విషయాలు చెప్పాలి అనుకున్నప్పుడు ఆ 2 లేదా 3 విషయాలు మీ రెండో పాయింట్ వివరించేవిగా ఉండాలి. వీటిని వివరిస్తున్నటువంటి సందర్భంలో మీరు అవసరమైన చోట సందేశానికి సంబంధించినటువంటి ఉపమానాలు, ఉదాహరణలు వినియోగిస్తూ ఉండేటటువంటి వారుగా ఉండాలి. అన్వయం దగ్గరికి వచ్చేసరికి ప్రతి పాయింట్ దగ్గర అన్వయించడం అనేది చాలా సార్థకతగా ఉంటుంది, మేలుకరమైనటువంటిగా ఉంటుంది. ఇదంతా కూడా అయిపోయిన తర్వాత దీన్నంతటిని ఆధారంగా చేసుకొని మీ పరిచయాన్ని అలాగే మీ ముగింపుని జోడించాల్సినటువంటి అవసరం. ఇది ఒక ఎక్స్పోజిటరీ ప్రీచింగ్ అనేది ఏ విధంగా ఉంటుందో మనకి తెలియజేయబడుతున్నటువంటి అంశాలు అన్నమాట బుక్లో. ఓకేనండి. సో ఇక్కడితో నేను ఆఫ్ చేస్తాను. ఈసారి వచ్చిన తర్వాత ఒక సందేశం యొక్క పేరు ఏ విధంగా మనం రాయాలి లేకపోతే చెప్పాలి, ఆ తర్వాత ప్రసంగం అంతా అయిపోయిన తర్వాత ఇన్విటేషన్, ఆల్టర్ కాల్ అంటారు కదా, ఇన్విటేషన్ కాల్, ఆహ్వానం, వింటున్నటువంటి వారిని దేవుని వాక్యం వైపుకి ఆహ్వానించేటటువంటి పద్ధతిని గురించి కొన్ని మాటలు తెలియజెప్తాను. ఆ 2 చెప్పిన తర్వాత పాత నిబంధనలో నుండి క్రొత్త నిబంధనలో నుండి ఒక 2 ఎక్స్పోజిటరీ ప్రీచింగ్స్ అనేవి ఏ విధంగా ఉంటాయో నేను మీకు చేసి చూపిస్తాను. అది అయిపోయిన తర్వాత ఈ పుస్తకంలో రెండో విషయాన్ని గురించి మనం జ్ఞాపకం చేసుకుంటాం. కాపరి పరిచర్య ఎంత సవాలుకరమైందో, ఎంత దీవెనకరమైందో జ్ఞాపకం చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తాను. ఓకేనండి. సో ఇప్పటికి మీరు ఈ విషయాలన్నీ కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్, మీరు ఉద్దేశాన్ని గమనించండి. ఎందుకు నేను ఏం చెప్పాలి, వీళ్ళు ఏ అవసరతలో ఉన్నారు, ఈ అవసరతలో ఉన్నటువంటి వారికి నేను ఈ సందేశం లేకపోతే ఆ అవసరం తీరేటట్టు ఎలా మాట్లాడాలి అనే దానికోసం మీరు వాక్య భాగాన్ని తలంపులో పెట్టిన తర్వాత ఆ వాక్య భాగం యొక్క భావాన్ని నిర్ణయించిన తర్వాత సంక్షిప్తమైనటువంటి వర్ణన చేయండి. సంక్షిప్తమైన వర్ణన అయిపోయిన తర్వాత ఉదాహరణలు అనేవి తీసుకోండి. ఉదాహరణకి సంక్షిప్త వర్ణనకి మధ్యలో సందేశాన్ని వివరించడం అనేది జరగాలి. అది అయిపోయిన తర్వాత అన్వయం అయిపోయిన తర్వాత పరిచయం ముగింపు. సో ఇది ఒక ఆర్డర్, సిస్టమేటిక్ ఆర్డర్. మీరు ఈ పద్ధతిలో వెళ్ళగలిగితే మీరు ఎక్కడైతే పనిచేస్తారో అక్కడ ప్రజలు చాలా దీవెనకరమైనటువంటి రీతిలో వారి ఆధ్యాత్మిక జీవితంలో ఎదుగుతారు. ఓకేనండి. సో అంతవరకు ఈరోజు నేను ముగిస్తూ ఉన్నాను. తిరిగి మళ్ళీ మనం నెక్స్ట్ క్లాస్లో కలిసినప్పుడు అనేక విషయాలు అర్థం చేసుకున్నాం. అంతవరకు ప్రభు మనకు తోడై ఉంది కాక మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు.